కాబట్టి మీరు ఎడిటోరియల్ చూడకుండా నాకు ఇంగ్లీష్లో మార్క్స్ వస్తలేవు అది వస్తలేవు అంటే రావు. మీరు డెఫినెట్గా మీరు ఎవరైనా తీసుకోండి, ఎడిటోరియల్ చూడకుండా ఇంగ్లీష్లో మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయా అంటే అవ్వచ్చు. మేబీ వాళ్ళ రీడింగ్ బాగా Hi friends, welcome to my YouTube channel Banking Aspirant Telugu. I hope all are doing good and preparing well for the upcoming exams. So today video is about SBI Clerk Mains strategy. So మనందరికి తెలిసినట్టు ఫస్ట్ మార్చ్ అంటే ఫస్ట్ మార్చ్ ఉండే కదా. సో అప్పటి వరకు మనకు SBI Clerk ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేవి అయిపోయినాయి. సో 22nd, 27th, 28th అండ్ ఫస్ట్ మార్చ్ ఈ 4 daysలో మనకి SBI Clerk ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది అయిపోయింది. సో వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మనకు నెక్స్ట్ SBI Clerk మెయిన్స్ స్ట్రాటజీ కావాలి. సో SBI Clerk మెయిన్స్ కోసం మనం ప్రిపేర్ అవ్వాలి. సో మనం ఈరోజు వీడియోలో SBI Clerk మెయిన్స్ స్ట్రాటజీ గురించి మాట్లాడబోతున్నాం. సో మెయిన్గా మనకు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్లో ఎలాంటి టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఈ 30 days మనకు అప్రాక్సిమేట్గా 1 month టైం ఉంది కాబట్టి ఈ 1 monthలో మనము ప్రాపర్గా ఎలా మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఇంగ్లీష్ని ఎలా రీడింగ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇంకా ఇంగ్లీష్లో ఎలా బాగా అక్యురసీని మెయింటైన్ చేయాలి, ప్రతి సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ని ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి సో దట్ మనకు ఎక్కువ మార్క్స్ అక్కడ నుంచి గెయిన్ చేయగలము. సో ఇవన్నీ అనేటివి మొత్తం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ప్రతి ఒక్కటి ఎగ్జామ్ ప్యాటర్న్ నుంచి డైలీ టు డూ లిస్ట్ వరకు అన్నీ ఏమేమి చేయాలో అన్ని వీడియోలో చెప్తా. సో వీడియో స్కిప్ చేయకుండా డెఫినెట్గా లాస్ట్ వరకు చూడండి. సో వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న విషయం. సో మీరు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే మీరు డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ ఎవరైతే SBI Clerk మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో లేకపోతే ఎవరైతే బ్యాంకింగ్ ప్రిపరేషన్ అవుతున్నారో వాళ్ళందరికీ మీరు మీ ఫ్రెండ్స్తో అయినా డెఫినెట్గా మీరు ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో ఈ ఛానల్ ఉంది, ఇక్కడ తెలుగులో కాంటెంట్ చెప్తారు. సో మొత్తం మెయిన్స్ ప్రిలిమ్స్ అన్నిటికీ ఎగ్జామ్కి సంబంధించిన కాంటెంట్ ఉంటుంది. సో వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో డెఫినెట్గా షేర్ చేయండి. సో ఇంకా డిలే చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేయబోతున్నాం. సో మెయిన్స్ స్ట్రాటజీ. సో ఇది మొత్తానికైతే నేను ఎలా ప్రిపేర్ అవుతాను, ఆ మెయిన్స్ స్ట్రాటజీ ఏంటి, సో డైలీ టు డూ లిస్ట్ ఎలా చేయాలి, సో అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మెయిన్స్ ప్రిలిమ్స్ వచ్చాక ఫస్ట్ వచ్చే మనకు డౌట్ ఏంటి, మై అటెంప్ట్స్ ఆర్లో షుడ్ ఐ ప్రిపేర్ ఫర్ మెయిన్స్ ఆర్ నాట్. సో మనకు ఫస్ట్ క్వశ్చన్ అదే రేజ్ అవుతుంది. సో ఒకవేళ తక్కువ అటెంప్ట్స్ ఉంటాయి, సో మనకు 60sలో ఇట్లా 65, 55 ఇలా అటెంప్ట్స్ ఉన్నాయనుకోండి. సో ఫస్ట్ డౌట్ వస్తుంది, అరే వేరే వాళ్ళు 80sలో చేశారు, 70sలో చేశారు, మనది ప్రిలిమ్స్ క్లియర్ అవుతుందా, అనవసరంగా మెయిన్స్కి చదవడం ఎందుకు అని ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మీరు ఆన్ ద రాంగ్ ట్రాక్ అన్నట్టు. సో మీరు ప్రిలిమ్స్ ఇచ్చారంటే మీరు డెఫినెట్గా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాల్సిందే. మీరు అటెంప్ట్స్ ఇన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి అని ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే మీకు ఫర్దర్గా ఏమి ఎగ్జామ్స్ లేవు. సో మీకు RRB సైకిల్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. సో మీకు ఇప్పుడు ఉన్న ఎగ్జామ్ ఏంటి, SBI Clerk, ఆల్సో SBI PO. సో కాకపోతే SBI POకి చాలా తక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి దాన్ని కన్సిడర్ చేసుకుంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనేవాళ్ళు SBI Clerkకే టార్గెట్ చేస్తారు. సో మనకు ముందు ఏం ఎగ్జామ్స్ లేవు కాబట్టి మీరు SBI PO రాసినా దానికి PO ప్రిలిమ్స్ లెవెల్ కూడా క్లర్క్ మెయిన్స్ లెవెల్లో ఉంటుంది. సో మీరు క్లర్క్ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా వద్దా నా అటెంప్ట్స్లో ఉన్నాయి అన్ని క్వశ్చన్ మీ మైండ్లో రేజ్ అవుతుందంటే మీరు ఆన్ ద రాంగ్ ట్రాక్, అంటే మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు అన్నట్టు. డెఫినెట్గా మీకు ఇప్పుడు ముందు ఎగ్జామ్స్ ఏం లేవు, జస్ట్ SBI PO ప్రీ ఉంది కాబట్టి దాని లెవెల్ SBI Clerk మెయిన్స్ లెవెల్కి మ్యాచ్ అవుతుంది కాబట్టి మీరు డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాల్సిందే. సో అలాంటి ఏమైనా క్వశ్చన్స్ మీ మైండ్లో ఉంటే అవన్నీ తీసేయండి, మీరు డెఫినెట్గా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాల్సిందే. సో మీ అటెంప్ట్స్ 50 above నేను లీస్ట్గా తీసుకెళ్తున్నా, ఎందుకంటే చెప్పలేము, ఎందుకంటే తెలంగాణ కట్ ఆఫ్ అయితే చాలా తక్కువ వెళ్తుంది, ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ కొంచెం ఎక్కువనే వెళ్తుంది, తెలంగాణ కొంచెం తక్కువ వెళ్తుంది కదా. సో అందుకే చెప్తున్నా. సో 50 అటెంప్ట్ చేసిన మీరు, సో మీరు అనుకోవచ్చు 50 అటెంప్ట్ చేస్తే కూడా వస్తుందా అంటే చెప్పలేము, కట్ ఆఫ్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. సో అందుకే చెప్తున్నా మీ అటెంప్ట్స్ ఎన్ని ఉన్నా, అందుకే ఒక నంబర్ అనేది చెప్పడానికి కొంచెం నేను అటు ఇటు అవుతున్నా. ఎందుకంటే మళ్ళీ ఒక నెంబర్ చెప్పాను అనుకోండి, మీరు తర్వాత రిజల్ట్ వచ్చినాక మీరు ఇన్ని చెప్పారు అవ్వలేదు అని మళ్ళీ ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా. సో అందుకే మీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అటెంప్ట్స్ మీరు డెఫినెట్గా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే అది మెయిన్స్కి మీరు ప్రిపేర్ అవుతే మీరు నెక్స్ట్ ఎగ్జామ్కి కూడా రెడీ అవుతారు కదా. మీరు ఇప్పుడు ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాల్సిన తప్పదు, ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ మనకి దగ్గరలో ఏం లేవు, ఊరికే ఉండలేము కదా. సో అందుకే మీరు మెయిన్స్కి అయితే డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. మీ అటెంప్ట్స్ ఎన్ని ఉన్నా సరే, సో 50 ఉన్నాయా, 55 ఉన్నాయా, 60 ఇక 70+ అయితే నో డౌట్ మీరు చేసేయండి. సో 50, 55 ఉన్న వాళ్ళు కూడా చేసేయండి, ఏం పర్లేదు.
ఎందుకంటే కట్ ఆఫ్ తక్కువ వెళ్ళింది అనుకోండి, డెఫినెట్గా మీరు ఆల్రెడీ ప్రిపేర్ ఉంటారు కాబట్టి మీకు మెయిన్స్ క్రాక్ చేయడానికి ఈజీ అవుతుంది. అదే మీరు అటెంప్ట్స్ తక్కువ ఉన్నాయని అటెంప్ట్ చేయలేదు అనుకోండి, జస్ట్ మీకు ఎగ్జామ్ డేట్కి అండ్ ప్రిలిమ్స్ డేట్కి జస్ట్ ఒక 10 days, హార్డ్లీ 1 week గ్యాప్ టైం ఉంటుంది. ఆ 1 weekలో మీరు కరెంట్ అఫైర్స్ కూడా ప్రిపేర్ చేయలేరు. సో అందుకే మీకు చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్ డేట్కి అండ్ మెయిన్స్ ఎగ్జామ్కి. సో ప్రిలిమ్స్ రిజల్ట్కి అనుకుంటున్నా, డేట్ కంటిన్యూ, ప్రిలిమ్స్ ఎగ్జామ్ రిజల్ట్కి అండ్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్కి చాలా తక్కువ టైం ఉంటుంది. ఒక 1 week ఉంటుంది అంతే. ఒక 1 week కన్నా ఎక్కువ ఇవ్వడు. ఇస్తే ఒకవేళ 10 days ఇస్తాడు అంతే, దానికన్నా ఎక్కువ అస్సలు ఇవ్వడు. సో అందుకే ఆ గ్యాప్లో మీరు ఏం ప్రిపేర్ అవుతారు చెప్పండి? సో ప్రిపేర్ అవ్వలేరు కదా. ఒకవేళ అయినా ముందు నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి మీరు డెఫినెట్గా మీ అటెంప్ట్స్ ఎన్ని ఉన్నా సరే మీరు మెయిన్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి. ఈ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటా. మీరు డెఫినెట్గా మీ అటెంప్ట్స్ ఎన్ని ఉన్నా మీరు మెయిన్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి. ఈ డౌట్ అసలు మనసులో ఉంచుకోకండి. అలా ఉంచుకొని కూడా మీరు ప్రిపేర్ అవుతే ఆ ప్రిపరేషన్ అనేది 100% మీరు చేయలేరు. సో అందుకే అసలు ఆ డౌట్ తీసేయండి. ప్రిలిమ్స్ ఎలాగైనా క్వాలిఫై అవుతా, నేను మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నా అన్నట్టే మీరు మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఆ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం. సో అందరికి తెలుసు మోస్ట్లీ. సో నేను నార్మల్గా ఒకవేళ ఫస్ట్ టైం బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నా. సో మెయిన్స్ ప్యాటర్న్, సో మనకు 4 subjects ఉంటాయి: రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంట్ అండ్ జనరల్ అవేర్నెస్. సో రీజనింగ్లో మనకు వచ్చేసి 50 questions, 60 marks, 45 minutes. సో ఇంగ్లీష్లో 40 questions, 40 marks, 35 minutes. క్వాంట్లో 50 questions, 50 marks, 45 minutes. సో జనరల్ అవేర్నెస్లో 50 questions, 50 marks, 35 minutes. సో ఇది క్వశ్చన్స్, మార్క్స్ అండ్ టైమింగ్. సో మొత్తం మనకు 190 questions ఉంటాయి. 200 marksకి పేపర్ ఉంటుంది. మనకు 2 hours 40 minutesలో మొత్తం మనకు ఎగ్జామ్ ఉంటుంది. సో సెక్షనల్ టైమింగ్తో, ఇది క్యుములేటివ్ టైం కాదు, ఇక్కడ ఆల్రెడీ సపరేట్గా టైం ఇచ్చేసాను కదా. సో ఇది, సో ఇక్కడ సపరేట్ సెక్షనల్ టైమింగ్ ఉంది కానీ సెక్షనల్ కట్ ఆఫ్ లేదు. ఇక్కడ రాసాను కదా, నో సెక్షనల్ కట్ ఆఫ్. సో మీరు ఎక్కువగా ఒకటే సెక్షన్, కొంచెం ఒక ఇంగ్లీష్ అనేది కొంచెం వీక్ ఉంటుంది కదా. సో ఇంగ్లీష్ వీక్ లేకపోయినా ఒక్కొక్కసారి జనరల్ అవేర్నెస్ వల్ల చాలామంది ఓవరాల్ కట్ ఆఫ్ క్లియర్ అయినా జనరల్ అవేర్నెస్ కట్ ఆఫ్ క్లియర్ చేయలేరు. సో అలాంటి ప్రాబ్లం ఈ ఎగ్జామ్కి లేదన్నట్టు. సో మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ వీక్ సబ్జెక్ట్ మీరు డెఫినెట్గా ఎక్కువ స్కోర్ చేస్తే మీరు డెఫినెట్గా ఈ ఎగ్జామ్ని క్లియర్ చేయగలరు. సో అందుకే ఆ సెక్షనల్ కట్ ఆఫ్ అనే భయం లేదు ఇక్కడ. సో మీరు స్ట్రాంగ్ సబ్జెక్ట్ని ఇంకా స్ట్రాంగ్గా బాగా పర్ఫామ్ చేసి మెయిన్స్ కట్ ఆఫ్ని క్లియర్ చేస్తే సరిపోతుంది, మీకు జాబ్ వచ్చేస్తుంది అంతే. తర్వాత దీనికి ఇంటర్వ్యూ కూడా ఉండదు కాబట్టి జస్ట్ మెయిన్స్ మార్క్స్ పైన మీ మెరిట్ బేస్ ఉంటుంది. సో అందుకే ఇక్కడ నో సెక్షనల్ కట్ ఆఫ్. సో మీరు మంచిగా బాగా ప్రిపేర్ అయ్యాను అనుకోండి, మీకు డెఫినెట్గా మెయిన్స్ క్లియర్ మెయిన్స్కి కట్ ఆఫ్ అనేది క్లియర్ చేస్తారు. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసు అనుకుంటా అందరికీ. సో జస్ట్ ఒక రఫ్ ఐడియా కోసం చెప్పా. సో మనకు ఎగ్జామ్ వచ్చేసి టెంటేటివ్ డేట్ అన్నట్టు. సో ఎక్స్పెక్టెడ్ డేట్ నేను ఆల్రెడీ మీకు ఎస్బీఐ క్లర్క్ స్ట్రాటజీ వీడియోలో కూడా చెప్పా. సో ప్రిలిమ్స్ డేట్ సేమ్ అవే డేట్స్ వచ్చినాయి. సో April 10th మెయిన్స్ చెప్పా కాబట్టి సో మోస్ట్ ప్రాబబ్లీ April 10th అనేదే ఫిక్స్ అయి ఉంటుంది. కానీ ఒక టెంటేటివ్ అనేది ఎక్స్పెక్టెడ్ అనేది చెప్తున్నా, ఒకవేళ జరగకపోతే అంటున్నా. కానీ మోస్ట్ ప్రాబబ్లీ 90% అయితే April 10thకే అంటున్నారు మెయిన్స్. సో April 10th మెయిన్స్ అని చూసుకుంటే మనకు రఫ్లీ ఒక 35 days అలా గ్యాప్ ఉంది కదా. సో ఆ 35 daysలో మనం ఏ సబ్జెక్ట్ని ఎంత బాగా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ని ప్రిపేర్ అవ్వాలి, డైలీ టు డూ లిస్ట్ ఏంటి, అది ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడదాం. సో మీకు ప్యాటర్న్ అర్థమైంది అనుకుంటా. ఒక డౌట్ ఉండే కదా లో అటెంప్ట్స్ది, అది కూడా క్లియర్ అయింది అనుకుంటా. April 10th మీరు ఎగ్జామ్ డేట్ అనేది ఒక టెంటేటివ్ April 10thకి ఉండొచ్చు అనేది అది ఒకటి పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. సో మనకు మార్చ్ మొత్తం ఉంది ప్రిపరేషన్ కోసం. సో ఇప్పుడు మనము సబ్జెక్ట్స్లో ఏమేమి టాపిక్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి అనేది చూద్దాం ఇప్పుడు. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనింగ్ గురించి మాట్లాడుకుందాం. సో రీజనింగ్లో పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి మనకు 20 to 25 questions వస్తాయి. సో 20 to 25 questions వస్తాయి. మనకు ఉన్న క్వశ్చన్స్ మొత్తం ఎన్ని? 50. రీజనింగ్లో 50 questions ఉంటాయి. అందులో 50% ఆఫ్ ది పేపర్ అరౌండ్ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంటే ఉంటుంది. సో 20 to 25 marks మనకు పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్లో ఉంటుంది. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది రీజనింగ్ అన్నట్టు. సో ఎందుకంటే ఒక సబ్జెక్ట్లో 50% ఆఫ్ ది క్వశ్చన్స్ అక్కడ నుంచి వస్తున్నాయి కాబట్టి మనం దీన్ని బాగా ప్రాక్టీస్ చేయాలన్నట్టు. ఎందుకంటే అక్కడ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మెజారిటీ ఆఫ్ ది మార్క్స్ కూడా మనకు అక్కడి నుంచి వస్తాయి కాబట్టి డెఫినెట్గా పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ లేకుండా రీజనింగ్ పేపర్ సెట్ అవ్వదు మనందరికి తెలిసినట్టు. సో మెయిన్స్లో దాని పోర్షన్ ఇంకా పెరిగిపోతుంది అన్నట్టు. మిస్లీనియస్ కొంచెం తగ్గించేసి పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఎక్కువ పెడతాడు. సో అందుకే 20 to 25 marks మనకి ఇక్కడ నుంచి వస్తాయి. సో దీని తర్వాత ఇంకా మిస్లీనియస్లో అన్ని మిస్లీనియస్ కింద వేసుకుంటే కొన్ని ఇంకేమేమి వస్తాయి.
సో డాటా సఫిషియన్సీ మనం అనుకుంటాం డాటా సఫిషియన్సీ చేయడంలో కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ 3 స్టేట్మెంట్స్ ఇచ్చేసారనుకోండి, అంటే 1 2 3 ఇచ్చేసి either 1 or 2 ఆల్ 1 2 3 ఇలా ఇస్తే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఇలా అనుకుంటాం. కానీ అక్కడి నుంచి మార్క్స్ కొంచెం ఈజీగా గ్యాదర్ కూడా చేయవచ్చు మంచిగా ప్రాక్టీస్ చేస్తే. సో డాటా సఫిషియన్సీ కూడా మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి సో దట్ మీరు ఎగ్జామ్ వరకు బాగా అంటే మీకు ఎలా చేయాలి అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈజీగా మార్క్స్, ఎందుకంటే ఉన్నవే టాపిక్స్ ఉంటాయి అందులో. మోస్ట్లీ ఇస్తే బ్లడ్ రిలేషన్ ఇస్తాడు, కోడింగ్ డికోడింగ్ అందులోనే. సో మనకు తెలిసిన టాపిక్సే ఇస్తాడు కాబట్టి అందులో మార్క్స్ గెయిన్ చేయడం అనేది ఈజీ. కాకపోతే మనం మంచిగా ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అందుకే చెప్తున్నా. సో ప్రాక్టీస్ బాగా చేయాలి. సో డాటా సఫిషియన్సీ కూడా. సో దెన్ నెక్స్ట్ మషిన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ఇవి మార్క్స్ అనేవి 3 years, అంటే 3 years నుంచి మనకు పేపర్లో ఏమేమి అడుగుతున్నాడు, 3 years నుంచి ఫ్రీక్వెంట్గా ఏమేమి అడుగుతున్నాడు, సో ఆ టాపిక్స్ అన్నట్టు ఇవి. సో డెఫినెట్గా ఇవి పజిల్ సీటింగ్ అరేంజ్మెంట్ అందరికి తెలిసినట్టు, అది లేకుండా రీజనింగ్ పేపర్ సెట్ అవ్వాలి. సో అదైతే మీరు ఎలాగైనా ప్రాక్టీస్ చేయండి. సో అవి కాకుండా డాటా సఫిషియన్సీ చేయండి. మషిన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ 90% ఛాన్సెస్ ఉంటాయి వచ్చే వాటికి. సో మషిన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్లో మీరు నంబర్ ఆఫ్ అంటే ప్యాటర్న్స్ మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి సో ఛాన్సెస్ ఏముంటాయంటే మనము మంచిగా మైండ్ పెట్టి ఆలోచిస్తే అక్కడ మనకు ప్యాటర్న్ క్లిక్ అవుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనము వేరేవి అంటే చూసినప్పుడు కొత్తవి వచ్చినప్పుడు మనం క్రాక్ చేయలేము. సో అందుకే కొంచెం మషిన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ని మీరు వేరియస్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ప్రాక్టీస్ చేశారనుకుంటే అప్పుడు మీరు ఈజీగా మెయిన్స్లో క్రాక్ చేయగలరు. సో మషిన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కూడా వస్తుంది. దెన్ నెక్స్ట్ లాజికల్ రీజనింగ్. డెఫినెట్గా 5 to 6 క్వశ్చన్స్ అయితే లాజికల్ రీజనింగ్ నుంచి వేస్తాడు వాడు. అంటే స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అవి లాజికల్ రీజనింగ్. సో మీరు ముందు నుంచి చేస్తున్నారంటే ఓకే, మీకు ఈజీగా వచ్చేస్తే. ఈ 1 month కూడా ఇనఫ్ టైం ఆ లాజికల్ రీజనింగ్ అసలు మొత్తానికి రాకపోతే చేయొచ్చా అంటే చేయొచ్చు. దానికి మీరు ఒక 1-2 hours సపరేట్గా తీసి లాజికల్ రీజనింగ్ ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. దానికి మీకు రీడింగ్ పర్ఫెక్ట్ ఉండాలి, అండర్స్టాండింగ్, మీ ఇంగ్లీష్ అండర్స్టాండింగ్ ఎంత ఉంది అనేది దాన్ని బట్టి లాజికల్ రీజనింగ్ పర్ఫామ్ అవుతుంది అంతే. సో మీరు ఇంగ్లీష్లో మీకు ఇంగ్లీష్ చాలా బాగా అర్థమవుతుంది, టాప్ నాచ్ లెవెల్లో మీ ఇంగ్లీష్ ఉందంటే మీరు డెఫినెట్గా ఇప్పటివరకు కూడా లాజికల్ రీజనింగ్ మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఈ 1 monthలో మీరు డెఫినెట్గా లాజికల్ రీజనింగ్ ఒక మీరు ఇంగ్లీష్ బాగా అర్థమవుతే మీరు డెఫినెట్గా దీని నుంచి కూడా మార్క్స్ తీసుకోగలరు. సో అలా మీకు ఇంగ్లీష్ బాగుంటే మీరు లాజికల్ రీజనింగ్ కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. దెన్ నెక్స్ట్ మనకు మెయిన్స్ కాబట్టి ఏది డైరెక్ట్గా ఇవ్వడు, ఏది ఇచ్చినా డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ ఇచ్చినా కోడెడ్ ఫామ్లో ఇస్తాడు, స్లాగ్జమ్ అయినా కోడెడ్లో ఇస్తాడు, ఇన్ఈక్వాలిటీస్ ఆల్సో కోడెడ్లో ఇస్తాడు. కోడింగ్ డికోడింగ్ అంటే నార్మల్గా ఉంటాయి కదా, అందులోనే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అంటే సింబల్స్తో నంబర్స్తో ఆల్ఫాబెటిక్ ఇలా జంబుల్ చేసి ఇస్తాడు అలాంటివి. దెన్ నెక్స్ట్ బ్లడ్ రిలేషన్, సేమ్ కోడెడ్ బ్లడ్ రిలేషన్. సో ఇంకా మిస్లీనియస్ అంటే పేర్ ఫార్మేషన్ అయినా ఏదైనా ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఇచ్చేసి ఆడ్ వన్ అవుట్లో కొంచెం అలాంటివి. ఇవి కాకుండా ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే కొంచెం కొత్త ప్యాటర్న్ది కోడింగ్ డికోడింగ్ లాగా అలాంటివి కూడా ఒక్కొక్కసారి ఇస్తాడు. సో అది కూడా ఒకవేళ అది చూడడానికి ఈజీగా అనిపిస్తే చేసేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఎందుకంటే మనం తెలియంది ఫస్ట్ టైం చూసాం అనుకోండి, అది ఎంత ఈజీగా ఉన్నా కొంచెం మనం క్రాక్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే మీరు తెలిసినవి సో మనకు ఇవైతే డెఫినెట్గా వస్తాయి కాబట్టి ఇవి మీరు ఈ 1 monthలో ఇవే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీకు మార్క్స్ ఇక్కడ నుంచి అయితే ఇవి వస్తే నేను డెఫినెట్గా చేసేస్తా. సపోజ్ ఇప్పుడు మీరు ఏంటిది కోడెడ్ డైరెక్షన్స్ వచ్చింది, సో డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ వచ్చింది అనుకోండి, 3 to 4 మార్క్స్కి ఈజీగా ఉంటే 3 to 4 మార్క్స్కి అడుగుతాడు. లేకపోతే 5 marks అయితే 5 marks వరకు అడగొచ్చు అన్నట్టు కోడెడ్ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్. సో ఇది ఒకవేళ నా క్వశ్చన్లో వస్తే నేను డెఫినెట్గా చేసేస్తా. సో అట్లా పర్ఫెక్ట్గా ఉండాలంటే మీరు ఈ 30 days కోడెడ్లో వేయండి. నార్మల్ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ అడగొచ్చు కానీ ఛాన్సెస్ తక్కువ, కోడెడ్లో ఎక్కువ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అలాంటివి. సో ఇవి వస్తే మాత్రం నేను డెఫినెట్గా చేసేస్తాను. అంటే అలాంటి టాపిక్స్లో ఇవి కొన్ని టాపిక్స్ డెఫినెట్గా వచ్చేటివి అన్నట్టు. పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ అందరికి తెలుసు, అవి ఎలాగైనా ప్రాక్టీస్ చేయాల్సిందే. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మీరు వేరియబుల్స్తో ఎక్కువ పెద్ద పెద్ద పజిల్స్ అవి చేయండి, ఎందుకంటే చిన్న పజిల్స్ ఎలాగూ రావు మెయిన్స్ లెవెల్ కాబట్టి. సో ఎస్బీఐ క్లర్క్ లెవెల్ ఎలా ఉంటుందంటే ఐబీపీఎస్ క్లర్క్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఐబీపీఎస్ క్లర్క్ అంత కొంచెం ఈజీగా రాదనుకోండి, కొంచెం ఐబీపీఎస్ క్లర్క్ కన్నా కొంచెం ఒక్క 2-3 సెక్షన్లో కొంచెం పెరుగుతుంది అన్నట్టు లెవెల్ అంతే. సో అలా ఉంటుంది లెవెల్. సో చెప్తున్నా ఆ లెవెల్ కూడా అలా ఉంటుంది అన్నట్టు. మీరు మరీ ఎస్బీఐ క్లర్క్ అంటే మొత్తానికి ఎక్స్ట్రీమ్ లెవెల్లో హార్డ్వి చేయకండి, మరీ అంత హార్డ్ లెవెల్లో కూడా రాదు, మరీ అంత ఈజీ కూడా రాదు. సో మోడరేట్గా వస్తుంది అన్నట్టు పేపర్. సో అందుకే మీరు పజిల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే డెఫినెట్గా డైలీ చేయాల్సినవి ఇవి. సో ఈ టాపిక్స్ ఇక్కడ ఉన్నాయి కదా, డాటా సఫిషియన్సీ, మషిన్ ఇన్పుట్ అవుట్పుట్, ఇలా ఈ టాపిక్స్ అయితే డెఫినెట్గా చేయండి. ఇవి వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ 1 month అయితే ఇవి అసలు వదిలేయకండి. దెన్ నెక్స్ట్ మనం క్వాంట్కి వెళ్తే సేమ్ ఇక్కడ పజిల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ 50% ఆఫ్ ది పేపర్ ఎలా ఉంటుందో ఇక్కడ మనకు తెలిసినట్టు డిఐ కేసులు అయితే 20 to 25
సో ఇక్కడ నుంచి కూడా 20 to 18 to 20, 20, 22, 23 ఇలాంటి మార్క్స్ డిఐ అండ్ కేస్లెట్. సో చెప్తున్నా 2 డిఐస్ ఒక కేస్లెట్ని అలా రావచ్చు క్వశ్చన్స్. ఒక్కొక్క డిఐలో 6 క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో ఇలా వస్తాయి అన్నట్టు. సో సేమ్ మీరు పజిల్స్ అండ్ సీటింగ్ మేనేజ్మెంట్ ఎలా ప్రాక్టీస్ చేస్తారో డిఐ అండ్ కేస్లెట్ కూడా అలానే ప్రాక్టీస్ చేయాలి. సో క్వాంట్లో వచ్చేటివి మేజర్గా డిఐ అండ్ కేస్లెట్, తర్వాత డాటా సఫిషియన్సీ. సో ఇక్కడ కూడా డాటా సఫిషియన్సీ డెఫినెట్గా అడుగుతాడు మెయిన్స్లో. సో మనకు ఆల్రెడీ తెలిసిన టాపిక్స్ కాబట్టి అందులో మనము చేయొచ్చు. సో అందుకే దీనికి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. సో కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మీరు అంటే ఆన్సర్ ఇట్లా అది ప్రాబ్లం రాయకుండా కూడా చూసి చెప్పేయాల్సిన ప్రాబ్లమ్స్ ఉంటాయి డాటా సఫిషియన్సీలో. సో అది మీకు ప్రాక్టీస్తో వస్తుంది అన్నట్టు. సో ఇది చూడగానే ఓహో ఇలా అని అంటే పెన్తో చేయకుండా కొన్ని ఉంటాయి కదా చూసి చేసేటివి. సో అవి మీ ప్రాక్టీస్తో వస్తాయి అన్నమాట. సో ఈ 1 monthలో మీరు ప్రాక్టీస్ డాటా సఫిషియన్సీ బాగా చేశారనుకో డెఫినెట్గా మీకు మెయిన్స్లో ఈజీ అయిపోతుంది అన్నట్టు. అలాంటిది డాటా సఫిషియన్సీ టాపిక్. మనము ఊరికనే అరే హార్డ్ వస్తుంది ఒకసారి 2 సార్లు చేయగానే రాకపోతే మీరు అట్లా వదిలేయకండి, ఎందుకంటే ఇక్కడ నుంచి మార్క్స్ వస్తాయి. సో అందుకే చెప్తున్నా డాటా సఫిషియన్సీ కూడా చేయండి. Q1 and Q2. సో మీకు తెలిసిన టాపిక్ వస్తే ఈజీ, తెలియంది రాకపోతే వదిలేయచ్చు. కానీ Q1 Q2 డెఫినెట్గా అడుగుతాడు. సో Q1 Q2 దెన్ నెక్స్ట్ అర్థమెటిక్ అందరికి తెలిసిందే 10 to 15 క్వశ్చన్స్ అర్థమెటిక్ నుంచి వస్తాయి. అప్రాక్సిమేషన్ వస్తే రాంగ్ నెంబర్స్ రావు, రాంగ్ నెంబర్స్ వస్తే అప్రాక్సిమేషన్ రాదు. సో స్పీడ్ మ్యాథ్స్ నుంచి ఏదో ఒకటి సెక్షన్ వస్తుంది, ఒక 5 మార్క్స్వి. 5 to max 7 to 8 10 మార్క్స్ వరకు ఒకవేళ ఈజీ సైడ్ చేసేసుకుంటే 10 వరకు స్పీడ్ మ్యాథ్స్ సెక్షన్స్ రావచ్చు, అంతే. దానికన్నా ఎక్కువ రావు, ఎందుకంటే ఏమంటారు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అడిగినా కొంచెం రూట్స్వి అవి వేసి అలా అడగవచ్చు అన్నట్టు. సో ఇవి క్వాంట్ నుంచి ఇవే వస్తాయి. దీనికన్నా ఎక్కువ ఏమైనా వస్తాయా అంటే 3 years నుంచి అయితే మాత్రం దీనిపైన బేసే వస్తున్నాయి. సో డిఐ, కేస్లెట్స్, డాటా సఫిషియన్సీ, Q1 and Q2, అర్థమెటిక్ ప్రాబ్లమ్స్, అప్రాక్సిమేషన్, రాంగ్ నెంబర్ సిరీస్. సో అర్థమెటిక్లో కూడా మీరు పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్, పార్ట్నర్షిప్ టాపిక్స్ డౌట్ రావచ్చు ఏవి చదవాలంటే. మొత్తానికి మీరు 10 to 15 క్వశ్చన్స్ అంటే మీరు ప్రతి ఒక్క టాపిక్ నుంచి వాడు క్వశ్చన్ ఇచ్చేస్తాడు. సో మోస్ట్లీ కొంచెం ఈజీ ఉన్న టాపిక్స్ చెప్తున్నా. సో పార్ట్నర్షిప్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్, ఇంకా ఏముంటాయి మనకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పేసా కదా. సో పార్ట్నర్షిప్, ఇంకా టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ ఈజీ మీకు. తర్వాత పైప్స్ అండ్ సిస్టమ్స్, ఇవి 3 కొంచెం రిలేటబుల్గా ఉంటాయి, ఎందుకంటే ఎఫిషియన్సీ, వర్క్ దీనిపైన బేస్ ఉంటాయి కాబట్టి. ప్రాఫిట్ అండ్ లాస్ ఇలాంటివి మీరు టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పైప్ అండ్ సిస్టమ్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్. సో ఇలాంటివి ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ నేను చెప్పేశాను కదా. సో ఈ 8 to 10 టాపిక్స్ మాత్రం డెఫినెట్గా చేయండి. మీరు మెన్సురేషన్ వదిలేయరా ఒక్కవేళ దానిపైన బేస్డ్ కేస్లెట్ వచ్చిందనుకోండి, సో అప్పుడు ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. సో అలా మీరు ఒకవేళ ఒక కేస్లెట్ ఒకవేళ మెన్సురేషన్ పైన వదిలేస్తాం, వేరేవి చేస్తామంటే ఓకే. కానీ మీరు చేయాల్సినవి మాత్రం ఇన్ని: పార్ట్నర్షిప్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, దెన్ నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పైప్స్ అండ్ సిస్టమ్, ఇవి చేసేయండి. సో దీనిపైన మనకు కేస్లెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పర్సంటేజెస్, డెఫినెట్గా పర్సంటేజెస్ అయితే అన్నిట్లో ఉంటుంది కదా పర్సంటేజెస్. సో ఈ టాపిక్స్ అయితే మీరు డెఫినెట్గా చేయండి. సో చేయడం అంటే ఎలా చేస్తారంటే ఫస్ట్ బేసిక్ లెవెల్. సో ఫస్ట్ ఆల్రెడీ ప్రిలిమ్స్కి మీరు ప్రిపేర్ అయ్యారు కాబట్టి బేసిక్ అయితే మీరు క్లియర్ అయి ఉంటుంది నాకు తెలిసి. సో మీరు అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ చేయాలి కాబట్టి అడ్వాన్స్ లెవెల్ అంటే ఏం లేదు, అందులో వేరియబుల్స్ యాడ్ చేసేస్తాడు. సో 20% అన్నప్పుడు 20% మోర్ అన్న, X% మోర్, Y% మోర్, ఇలాంటివి వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు మనకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో అలాంటివి వేరియబుల్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి అర్థమెటిక్లో. సో మీరు నార్మల్గా ఏదో బేసిక్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చేసేసి అయిపోయింది అని అంటే అలా కుదరదు, ఎందుకంటే మనకు మెయిన్స్ లెవెల్ కాబట్టి డెఫినెట్గా ఒక స్టెప్ డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వేరియబుల్స్ ఉన్న క్వశ్చన్స్ మీరు పజిల్స్ అయినా, డిఐ అయినా, కేస్లెట్ అయినా, అందులో వేరియబుల్స్ ఎంత ఎక్కువ ఉంటే మీకు అంత ఎన్ని ఎక్కువ ఉన్న వేరియబుల్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు మెయిన్స్ ఎగ్జామ్లో అంత ఈజీ అవుతుంది అన్నట్టు. సో ఏం లేదు, అక్కడ వారు వేరియబుల్స్ని ఇంక్లూడ్ చేసి క్వశ్చన్ తయారు చేస్తాడు అంతే. ఎక్కడి నుంచో వచ్చేస్తాయి, బాగా హార్డ్ వచ్చింది, బాగా ఈజీ వచ్చింది దానికి ఇదే డిఫరెన్స్. వేరియబుల్స్తో ఉండేవి డిఫికల్ట్ అయిపోతాయి, నార్మల్గా నెంబర్స్తో ఇచ్చిన వాటివి ఈజీ అయిపోతాయి. సో క్వాంట్లో మీరు ఇవి క్వాంట్లో మీరు ఇవి ప్రాక్టీస్ చేయండి డైలీ. సో డిఐ కేస్లెట్, డాటా సఫిషియన్సీ, Q1 and Q2, అర్థమెటిక్, అప్రాక్సిమేషన్, రాంగ్ నెంబర్ సిరీస్. మీకు అర్థమెటిక్లో ఆల్రెడీ టాపిక్స్ చెప్పేసి ఒక 5 to 6 టాపిక్స్, ఈజీ టాపిక్స్ అవి. సో మీరు అవి కొంచెం డెప్త్గా ప్రిపేర్ అయితే సరిపోద్ది. సో తెలుసు కదా, డిఐ అండ్ కేస్లెట్ మాత్రం మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ దీంతో ఉండేది కాబట్టి మీరు అవి డైలీ చేయాల్సిందే. అసలు స్కిప్ చేయడానికి ఎక్కడ లేదు. నేను కేస్లెట్ స్కిప్ చేస్తా, డిఐ స్కిప్ చేస్తా, కొంచెం డిఐలో అర్థమెటిక్ బేస్డ్ డిఐ వస్తే నేను స్కిప్ చేస్తా అనడానికి లేదు, ఎందుకంటే మళ్ళీ వేరేవి టఫ్ అయిపోతాయి. సో
సో అందుకే వాడు కొంచెం అర్థమెటిక్ ఇంక్లూడ్ చేశాడు అనుకోండి, మీ అర్థమెటిక్ కూడా కొంచెం ఏదో బాగా అడ్వాన్స్ లెవెల్ ఉండదు. అర్థమెటిక్ బేస్డ్ డిఐ వచ్చిందంటే డెఫినెట్గా ఈజీ ఉంటుంది. మీకు బేసిక్స్ తెలుసుంటే అది ఈజీగా చేయొచ్చు. మోస్ట్లీ ప్రాఫిట్ అండ్ లాస్ పైన, పార్ట్నర్షిప్ పైన, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన వస్తాయి డిఐస్ అర్థమెటిక్ బేస్డ్ అంటే. అవి ఈజీగానే ఉంటాయి. సో మీరు ఒకసారి ఇక్కడే ఇంటి దగ్గర మీరు సాల్వ్ చేశారనుకో ఇలాంటి టైప్స్వి, సో మీకు ఎగ్జామ్లో ఈజీ అయిపోతుంది. సో అందుకే డిఐకి సాల్వ్ చేసేటప్పుడు కూడా ఎవ్రీ డిఐ అంటే పై చార్ట్, డబుల్ పై చార్ట్, డబుల్ టేబుల్, అవి మిస్సింగ్ డిఐస్, ఇవి డిఐస్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి కదా. మిస్సింగ్ డిఐస్ చేయండి మీరు, ఎందుకంటే మిస్సింగ్ డిఐస్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మళ్ళీ మొత్తం డిఐ ఇచ్చేయకుండా కొన్ని నోట్ ఇచ్చేసి పర్సంటేజెస్ ఇలా చేయాలి, ఇలా చేస్తే ఇలా వస్తాయి. సో అలాంటివి మీరు వేరియస్ డిఐస్ చేయాలన్నట్టు. జస్ట్ మీరు డిఐ అంటే నార్మల్గా ఒక పై ఉంది, ఒక టేబుల్ ఉంది, ఒక లైన్ గ్రాఫ్ ఉంది చేస్తే సరిపోదు. అది డెఫినెట్ మీకు తెలిసి ఉండాలి ఆల్రెడీ. అది ప్రిలిమ్స్ లెవెల్ డిఐ. మీకు మెయిన్స్ లెవెల్ డిఐ అంటే డెఫినెట్గా 2 డిఐస్ని కంబైన్ చేసి ఇచ్చేస్తాడు. ఎందుకంటే పై ఒకటి, టేబుల్ ఒకటి ఇలా కంబైన్ చేయొచ్చు, లైన్ పై ఇలా కంబైన్ చేయొచ్చు. ఒకవేళ కంబైన్ చేయకుండా సింగిల్ ఇచ్చాడు అనుకోండి, అది అర్థమెటిక్ బేస్డ్ అయినా ఉండాలి, లేకపోతే మిస్సింగ్ డిఐ అయినా ఉండాలి. సో ఇలాంటివి డిఐస్, టైప్స్ ఆఫ్ డిఐస్ ఉంటాయి. సో అలాగా మీరు ప్రాక్టీస్ చేయాలి. జస్ట్ ఏదో డైలీ ఒక 2-3 డిఐ చేయాలి కాబట్టి నార్మల్గా ప్రిలిమ్స్ లెవెల్ డిఐ చేస్తే సరిపోదు. జస్ట్ అక్కడ మీకు స్పీడ్ పెరుగుతుంది కానీ మీకు కాన్సెప్ట్ అవి తెలియాలి కదా. సో మెయిన్స్లో మొత్తానికి మీరు మీ కాన్సెప్ట్ ఎంత స్ట్రాంగ్ ఉంది, మీ బేసిక్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి అవి టెస్ట్ అవుతాయి అక్కడ. సో అందుకే మీరు డిఐస్ అయినా, కేస్లెట్ అయినా, మీరు పజిల్స్ అయినా, సీటింగ్ అరేంజ్మెంట్ అయినా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అడ్వాన్స్ లెవెల్ వేరియబుల్స్వి నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ చేయాలి. ఒకటే టైప్ చేస్తూ ఉండకండి. ఆ టైప్ రాకపోతే ప్రాబ్లం కదా. సో మీరు వేరియస్ టైప్స్ ఆఫ్ డిఐస్ చేయాలి, పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ చేయాలి. సో ఇవి రీజనింగ్ అండ్ క్వాంటి. దెన్ నెక్స్ట్ మనం ఇంగ్లీష్కి వచ్చేస్తే, ఇంగ్లీష్లో మీకు తెలిసినట్టు ఇక్కడ ఇవి డిఐ అండ్ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్, ఇక్కడ రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది అంత ఇంపార్టెంట్. సో మనకు 2 to 3, సో ఒక 2 అయితే డెఫినెట్గా వస్తాయి. ఇంకా కొంచెం మోడరేట్ చేయడానికి ఇంకో రీడింగ్ కాంప్రిహెన్షన్ కూడా వేయవచ్చు, ఒక చిన్నది డిస్కషన్వి కూడా వస్తున్నాయి కదా ఈ మధ్య. సో అలాంటిది ఒక రీడింగ్ కాంప్రిహెన్షన్ చిన్నది, ఒక డైలాగ్ లాగా అది కూడా ఇవ్వచ్చు. సో రీడింగ్ కాంప్రిహెన్షన్, మనకి ఎర్రర్స్, క్లోజ్ టెస్ట్, పారాజంబల్, ఇన్ఫరెన్స్ బేస్డ్, మ్యాచ్ ద కాలమ్. సో మెజారిటీగా ఈ టాపిక్స్ అయితే డెఫినెట్గా ఇంగ్లీష్ పేపర్ సెక్షన్ ఉన్నప్పుడు ఇవైతే డెఫినెట్గా వస్తాయి. సో మనకు ఫస్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్. సో మనకు మోస్ట్ ఆఫ్ ది పేపర్ అంటే మనము మొత్తం రీడింగే చేయాలి. సో మీరు రీజనింగ్ నుంచి స్టార్ట్ చేస్తే క్వాంట్, సో రీజనింగ్లో పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్ ఎంత పెద్దగా ఉంటాయి. సో అవి రీడ్ చేయాలి, క్వాంట్లో రీడ్ చేయాలి, సో ఇంగ్లీష్లో డెఫినెట్గా రీడింగ్ చేయాలి. సో మీరు రీడింగ్ అనేది ఓవరాల్ మీ పేపర్ మొత్తం అయిపోయే వరకు మీరు రీడింగే చేస్తూ ఉండాలి, సాల్వ్ చేస్తూ ఉండాలి. కాబట్టి మీ రీడింగ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి, మీకు చదివింది అర్థం అవ్వాలి తొందరగా. సో అందుకే మీరు డైలీ రీడింగ్ చేయాలి. సో నేను రీడింగ్ చేయను అయినా మార్క్స్ రావాలి అంటే అది కుదరదు. ఏదో మీరు జస్ట్ ఆ రూల్స్ ఏదో పట్టినట్టు అది చేస్తే మీకు మార్క్స్ కూడా సరిగ్గా రావు. సో అందుకే మీరు రీడింగ్ అనేది అసలు వదిలేస్తా అలాంటివి చేయొద్దు అన్నట్టు. సో రీడింగ్ చేయను పర్లేదు అట్లనే అనిపిస్తుంది. ఇప్పుడు మార్క్స్ వస్తున్నాయి, ఒకసారి మనం రీడింగ్ చేయకపోయినా జస్ట్ ఎగ్జామ్లో మార్క్స్ వచ్చినాయి అనుకోండి, మంచి మార్క్స్, ఆ రీడింగ్ చేయకపోయినా మార్క్స్ వచ్చినాయి కదా పర్లేదులే, మనం మెయిన్స్ కూడా అట్లనే ప్రిపేర్ అవుదాం అని ఒక ఉంటుంది. కానీ అలా కాదు, మెయిన్స్లో మొత్తం రీడింగ్ బేస్డ్ మీకు ఎంత అర్థమవుతుంది, ఎస్పెషల్లీ ఇంగ్లీష్లో మీకు ఎంత అర్థమవుతుంది, మీకు ఆర్సీ క్వశ్చన్స్ కూడా అక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వకుండా మీకు ఎంత అంటే దీనివల్ల మీకు ఏం అర్థమైంది, ఆథర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు, టోన్ ఆఫ్ ది ప్యాసేజ్, ఇవన్నీ మీకు అర్థమయ్యి ఆన్సర్ చేయాల్సినవి. సో మీరు నార్మల్గా ఏదో పడుతూ ఏదో చదువుతూ వెళ్ళారనుకోండి, నో యూజ్, మార్క్స్ రావు. మళ్ళీ అదే అనిపిస్తుంది, అయ్యో ఇంగ్లీష్లో ఎంత చేసినా మార్క్స్ రావట్లేదు అని. సో మీరు చేయట్లేదు, మీరు ప్రాపర్గా రీడింగ్ చేశారనుకోండి మీకు అసలు ఆ క్వశ్చన్సే రావు. సో మీకు ఊరికే అర్థమైపోతుంది. సో మీకు రీడింగ్ బాగా చేశారనుకోండి, మీకు డైలీ చేస్తే మీరు డెఫినెట్గా మీకు ప్యాసేజెస్ అర్థమవుతాయి, అప్పుడు ఆన్సర్ బాగా చేయగలరు. సో మీకు అప్పుడు ఆ క్వశ్చన్ కూడా ఉండదు, అయ్యే వస్తలేవు నాకు ప్రాబ్లమ్స్ అనేవి, అలాంటిది ఏమి ఉండదు. సో మీరు ప్రాపర్గా రీడింగ్ చేయాలి. సో ఫస్ట్ రీడింగ్ అనేది మీరు ఇంగ్లీష్ అనగానే రీడింగ్ అనేది డెఫినెట్గా మైండ్లో ఇట్లా ఫిక్స్ చేసేదండి, నేను డైలీ ఎలాగైనా రీడింగ్ ఒక 1 hour అయినా రీడింగ్ చెయ్యాలి అనేసి. సో అందులో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటంటే డెఫినెట్గా రీడింగ్ కాంప్రిహెన్షన్, ఎర్రర్స్ మోస్ట్లీ ప్రిలిమ్స్లోనే ఇప్పుడు మనకు సెంటెన్స్ ఇచ్చేసి అడుగుతున్నాడు, మెయిన్స్లో కూడా అలానే అడగొచ్చు. సో క్లోజ్ టెస్ట్, పారాజంబల్ అంటే కొంచెం మెయిన్స్ లెవెల్ కాబట్టి పారాజంబల్లో ఇచ్చేసి అందులోనే మళ్ళీ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ కూడా అడిగేస్తాడు. సో పీక్యూఆర్ఎస్ అని ఇచ్చేసాను అనుకోండి, ఆ పీ లైన్ని మనకు సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఎలా ఉంటుంది అందులోనే ఏబిసిడి ఇచ్చేసి రీఅరేంజ్ చేయండి. సో అలా మిక్స్డ్ అడిగేస్తాడు అన్నట్టు ఇంగ్లీష్లో. అలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి పారాజంబుల్లో. సో మళ్ళీ మనకు ఒకాబ్ అయినా, వర్డ్ యూసేజ్ అయినా ఇలాంటివి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ఫరెన్స్ బేస్డ్ అంటే ఒక చిన్న 2-3 lines పారా ఇచ్చేసి సో వాళ్ళ బిహేవియర్ ఎలాంటిది, సో
ఏదైనా పర్సన్ గురించి సో తను ఇలా జాయ్ఫుల్గా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు అని ఇచ్చేసి ఒక 5 ఆప్షన్స్ ఇచ్చేస్తాడు అన్నట్టు. సో ఆథర్ నేచర్ ఏంటి, అది ఇన్ఫరెన్స్ బేస్. సో అది చదివి మీకు ఏం అర్థమైంది, సో ఆథర్ నేచర్ ఎలా ఉండే, అలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. సో మ్యాచ్ ద కాలం అంటే మీ అందరికి తెలుసు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అన్నట్టు. సో మెజారిటీగా రీడింగ్ కాంప్రిహెన్షన్, మీకు ఇంగ్లీష్కి ఏం లేదు, రీడింగ్ చదవండి, తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి. సో జస్ట్ రీడింగ్ చేస్తే సరిపోతుందా అంటే కాదు, మనకి ఇంకా ప్యాటర్న్స్ ఉంటాయి కదా, క్లోజ్ టెస్ట్ ఎలా సాల్వ్ చేయాలి, ఎర్రర్స్ని, పారాజంబుల్స్ని, ఇవన్నీ. సో రీడింగ్ డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. తర్వాత కూడా మీరు రూల్స్ నేర్చుకోవాలి. సో ప్రిపోజిషన్స్ ఎక్కడ యూజ్ అవుతాయి, దేని తర్వాత నౌన్ వస్తుంది, యాడ్జెక్టివ్ వస్తుంది, అడ్వర్బ్ వస్తుంది. సో ఇవి మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు అప్పుడు అర్థమవుతుంది దేని తర్వాత. సో అన్ని దాంట్లో రీడింగే యూజ్ అవుతుందా అంటే రీడింగ్ 50% యూజ్ అయిన తర్వాత గ్రామర్కు 50% యూజ్ అవుతుంది. వొకాబ్ రీడింగ్ 50% అయిందనుకోండి, వొకాబ్ అండ్ గ్రామర్ కలిపి 50. సో ఇలా వర్క్ అవుతుంది అన్నట్టు. మీరు ఏది మిస్ చేయాల్సిన అవసరం లేదు. మిస్ చేస్తే మీకు అక్కడ క్వశ్చన్ అనేది డౌట్లో పడిపోతారు. సో 80% వచ్చేసినా మళ్ళీ 20% డౌట్లో ఉంటుంది అన్నట్టు. సో ఇవి 3 చేశారనుకోండి, సో రీడింగ్, వొకాబ్, గ్రామర్, సో మీకు అక్కడ 100% గ్యారంటీ ఉంటుంది. సో ఇది డెఫినెట్గా కరెక్ట్. సో వొకాబ్ పరంగా చూసుకున్నా, గ్రామర్ పరంగా చూసుకున్నా అన్నట్టు. సో ఇది ఇంగ్లీష్కి చదవాల్సినవి మోస్ట్లీ చెప్పా కదా, రీడింగ్ అండ్ ఈ టాపిక్స్ వొకాబ్ అండ్ గ్రామర్ మీరు స్ట్రాంగ్గా ఉండాలి. సో డైలీ దానిపైన ప్రాక్టీస్ చేయాలి. సో దెన్ నెక్స్ట్ మనము 3 సబ్జెక్ట్స్ అయిపోయినాయి కదా, తర్వాత జీఏకి వచ్చేస్తే జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్లో మనకు మోస్ట్లీ 3 దానిపైన బేస్ ఉంటాయి కదా. సో కరెంట్ అఫైర్స్, స్టాటిక్, బ్యాంకింగ్ అవేర్నెస్. సో కరెంట్ అఫైర్స్ మనం చేస్తాము, స్టాటిక్ని కూడా కరెంట్ అఫైర్స్ మనం చదివినప్పుడు దాన్ని స్టాటిక్తో చదవాలి. సో బ్యాంకింగ్ అవేర్నెస్ నార్మల్గా ఇప్పుడు మనకి ఏమేమి టర్మ్స్ ఉన్నాయి అవి చూసుకుంటే చాలు. సో మన కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ అనేవి ప్యారలల్గా తీసుకెళ్ళాలి. ఎలా చదవాలి అని అంటే, సో ఇప్పుడు సపోజ్ ఏదైనా కంట్రీ న్యూస్లో ఉందనుకోండి, సో దాని కంట్రీ క్యాపిటల్ కరెన్సీ అది చదివేయండి, ఆ కంట్రీకి పిఎం ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు అది చదివేయండి. అక్కడ ఏమైనా ఇంపార్టెంట్ అంటే ఆర్గనైజేషన్స్ ఉన్నాయా, సపోజ్ ఇప్పుడు సార్క్ ఉందనుకోండి, దాన్ని ఎస్టాబ్లిష్ ఇయర్ ఎప్పుడు, తర్వాత చైర్మన్ ఎవరు, సో ఇలాంటివి ఉంటాయి కదా. సో ఒకవేళ WHO ఉందనుకోండి, డైరెక్టర్ ఎవరు, చైర్మన్ ఎవరు, ఇలాంటివి స్టాటిక్ కిందకి వస్తాయి కదా. సో మీరు కరెంట్లో ఏం నడుస్తుందో దాన్ని బేస్డ్ స్టాటిక్ చదివితే సరిపోతుంది. సో మీరు స్టాటిక్ అనగానే మొత్తం ఉన్నవన్నీ ఆర్గనైజేషన్వి అన్నీ ఎక్కడెక్కడో అన్నీ చదివేశారనుకోండి, అవి గుర్తు కూడా ఉండదు, మీ టైం కూడా వేస్ట్ అయిపోతుంది. సో అలా చదవద్దు. స్టాటిక్ ఎప్పుడు కరెంట్తో రిలేటెడ్ అయ్యే ఉండి చదవాలి. సో ఈరోజు కరెంట్లో ఈ కంట్రీ ఉందంటే ఆ కంట్రీకి సంబంధించిన స్టాటిక్. సో అక్కడ ఏమైనా నదులు వెళ్తాయా, అక్కడ ఏమన్నా ఏమంటారు హెరిటేజెస్ ఉన్నాయా, అలాంటివి వరల్డ్ హెరిటేజెస్ ఉంటాయి కదా. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా, సో అలాంటివి చదవాలి. అక్కడ ఏమైనా నదులు ఉన్నాయా, అక్కడ ఏమైనా ఫెస్టివల్స్ ఏమైనా ఫేమస్సా, సో దాన్ని రిలేటెడ్గా చదవాలి. అంతేగాని మొత్తం స్టాటిక్ అన్నారు కదా అని ఒక 5 to 6 days కూర్చొని అన్ని ఆర్గనైజేషన్స్వి, అన్ని నదులు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అన్నీ చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు కరెంట్ని రిలేటెడ్ చేసుకొని ఆ కరెంట్లో ఏమేమి న్యూస్ నడుస్తుందో ఆ న్యూస్కి సంబంధించింది చేసి స్టాటిక్ని రిలేట్ చేసి చదివితే సరిపోద్ది. సో ఇలా చదివితే మీకు టైం కూడా తక్కువ అవుతుంది. సో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఇట్లానే ఎక్కువ అడుగుతాడు. సో స్టాటిక్ అంటే ఎక్కడి నుంచో అడిగాడు, సో కరెంట్లో ఏం నడుస్తుందో దానికి రిలేటెడ్గా అడుగుతాడు కాబట్టి సో అలానే చదివితే సరిపోద్ది. సో మీరు స్టాటిక్ సపరేట్గా, కరెంట్ సపరేట్గా చదివారనుకోండి, మీకు టైం ఎక్కువ పడుతుంది, అవి గుర్తు కూడా చాలా తక్కువ ఉంటాయి. స్టాటిక్ అలా చదివిస్తే బోర్ కూడా కొడుతుంది, చదవాలనిపించదు. సో అందుకే కరెంట్ వచ్చినప్పుడు దాని బేస్డ్ రిలేటెడ్ స్టాటిక్ చదివితే సరిపోద్ది. మీరు 2 ప్యారలల్గా తీసుకెళ్ళాలి. మీరు సపరేట్గా చదివితే దాన్ని చదివి కూడా అనవసరం, మీకు టైం వేస్ట్ అయిపోతుంది, గుర్తు కూడా ఉండవు. సో డెఫినెట్గా గుర్తుంచుకోండి, కరెంట్ రిలేటెడ్ టు స్టాటిక్ అండ్ కరెంట్ అనేవి 2 ప్యారలల్గా ఉండాలి. దెన్ బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా మీరు ఇప్పుడు టర్మ్స్ ఏమేమి వస్తాయో, సపోజ్ ఇప్పుడు న్యూ బ్యాంకింగ్ వస్తుంది, యూనివర్సల్ బ్యాంకింగ్ వస్తుంది. సో ఇలాంటివి ఎక్కువ న్యూస్లో ఏమున్నాయో అవి బేస్డ్ చదివి సరిపోద్ది. సో నార్మల్గా మీరు ఇంటర్వ్యూస్కి కూడా చదువుంటారు కదా, సో అలాంటివి కొన్ని టర్మ్స్ చదివితే సరిపోద్ది. సో మనం ఇంకా ఏమేమి చదవాలి అని అంటే నోట్స్ మీకు డౌట్ వస్తుంది కదా, సో కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి ఏంటి అని. సో ఇవి డైలీ కరెంట్ అఫైర్స్కి నోట్స్ రాయాల్సిన. సో మనం నోట్స్ ఎక్కడ ప్రిపేర్ చేయాలి అని అంటే గవర్నమెంట్ స్కీమ్స్. సో డెప్త్గా అడుగుతున్నాడు కాబట్టి మీరు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వస్తే డెఫినెట్గా మీరు స్కీమ్స్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అయితే డెప్త్గా అంటే ఒక నోట్స్ రాయండి. సో నోట్స్ అంటే ఏం లేదు, దానికి బడ్జెట్ ఎంత, ఒకవేళ మళ్ళీ స్కీమ్స్ అన్నాను కదా కాబట్టి మొత్తం ఎక్కడి నుంచో ఎన్ని ఇయర్స్ నుంచో ఉన్న స్కీమ్స్ అవన్నీ అవసరం లేదు. సో మనకు రీసెంట్గా బడ్జెట్ వచ్చింది కాబట్టి బడ్జెట్లో ఏమైనా స్కీమ్స్వి వాటికి ఏమైనా అమౌంట్ చేంజ్ చేశారా, లేకపోతే దాంట్లో ఏమైనా అప్డేషన్ అయిందా. సో డెఫినెట్గా అప్డేషన్ అయిన స్కీమ్స్ని ఎక్కువ అడుగుతాడు. సో అప్డేషన్ అందులో ఏమైనా అయిందా, సో దానికి బడ్జెట్ ఇంకేమైనా కొత్తగా అలర్ట్ చేశారా, లేకపోతే దాన్ని ఎక్స్టెండ్ చేశారా. సో ఈ ఇయర్ వరకు ఉండే ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు ఎక్స్టెండ్ చేసాం, అది ఏ మినిస్ట్రీలోకి వస్తుంది. సో గవర్నమెంట్ స్కీమ్స్ ఇలా చదవాలన్నట్టు. సో బడ్జెట్లో రీసెంట్గా ఏమైనా అప్డేషన్ అనే స్కీమ్స్ అండ్ బడ్జెట్లో అనౌన్స్
అనౌన్స్ చేసిన స్కీమ్స్ అవి మీరు డెఫినెట్గా నోట్స్ రాయండి. నోట్స్ రాయడం అంటే అది చెప్పా కదా, బడ్జెట్ అదేమైనా ఎక్స్టెండ్ అవుతుంది, దాని మినిస్ట్రీ ఏంటి, అది ఎవరికి యూస్ఫుల్ అవుతుంది, యూస్ కేస్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది మీరు నోట్స్ ప్రిపేర్ చేయండి. ఎందుకంటే మీరు ఎన్ని గుర్తుంచుకున్నా అవి అంతా కంబైన్ అయినట్టు అనిపిస్తుంది. సో దాని మినిస్ట్రీ, ఆ మినిస్ట్రీకి ఎవరు ఉన్నారు మినిస్టర్, సో అలా మీరు గవర్నమెంట్ స్కీమ్కి రాయాలి. దెన్ నెక్స్ట్ ఆర్బీఐ రిలేటెడ్ న్యూసెస్. సో ఆర్బీఐ సర్క్యులర్స్ వస్తాయి కదా, సో ఒకవేళ బ్యాంక్లో ఏమైనా స్టేక్ తీసుకున్నా సో అలాంటివి, సో ఎంపీసీ మానిటరీ పాలసీస్ వస్తాయి, డబ్ల్యూపీఐ, సిపిఐ, ఇవి ప్రొజెక్షన్స్, జీడిపి ప్రొజెక్షన్స్ ఎవరు ఎంత చేశారు ఇలాంటివి. సో ఎస్బీఐ రిలేటెడ్ న్యూస్, ఎస్బీఐ ఎగ్జామ్ కాబట్టి ఎస్బీఐ ఎవరిలో ఏ ఇన్స్టిట్యూట్లోనైనా స్టేక్ తీసుకుందా, ఇంత పర్సెంట్ స్టేక్ తీసుకుందా, సో బాండ్స్ ఏమైనా తీసుకుందా, సో మార్కెట్ నుంచి డబ్బులు ఏమైనా రిలీజ్ చేస్తుందా, ఇలాంటివి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎస్బీఐ రిలేటెడ్ అయితే అసలు వదిలేయొద్దు. ఎస్బీఐ బ్యాంక్ రిలేటెడ్ ఏ న్యూస్ ఉన్నా మీరు అవి డెఫినెట్గా చదవాలి. దెన్ నెక్స్ట్ అపాయింట్మెంట్ అండ్ కమిటీస్, సో అపాయింట్మెంట్స్, కమిటీస్ అలాంటివి. దెన్ నెక్స్ట్ స్పోర్ట్స్, ఎందుకంటే ఛాంపియన్ ట్రోఫీ నడుస్తుంది, నెక్స్ట్ డబ్ల్యూపీఎల్ నడుస్తుంది, నెక్స్ట్ ఐపీఎల్ వస్తుంది. సో ఇలాంటివి T20 వరల్డ్ కప్ మనం విన్ అయ్యాము, సో వాటి వెన్యూస్. సో ఈవెన్ దో మనకు ఆల్రెడీ 2032 వరకు ఏమో అన్ని ఈవెంట్స్ ఉన్నాయి కదా ఐసీసీవి, సో అవి చూసుకోండి. దెన్ నెక్స్ట్ ఒలింపిక్ అవి చూసుకోండి. సో వింటర్ ఒలింపిక్స్, సమ్మర్ ఒలింపిక్స్ వాటివి, సో ఖేలో ఇండియా ఇవి నేషనల్వి, ఇలాంటివి ఏమైనా స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇప్పుడున్నా, సో మన ఇండియా అక్కడ ఫస్ట్ వచ్చినా సెకండ్ వచ్చినా లేకపోతే మన నేబర్ కంట్రీస్ వచ్చినా అలాంటివి మీరు స్టాండౌట్ అయ్యేటివి అలాంటివి న్యూస్ చదవాలన్నట్టు. సో ఏది పడితే అది అలా కాకుండా సో రిలేటెడ్గా ఏమేమి ఉన్నాయి, స్పోర్ట్స్లో ఏవి అడుగుతున్నాడు, ఇలాంటివి మొత్తం చదవాలన్నట్టు. సో జిఏ మీరు అలా. సో ఏ మంత్ నుంచి చదవాలి అంటే మనకు ఏప్రిల్ 10th టెంటేటివ్ డేట్ అనుకున్నాం కాబట్టి డెఫినెట్గా మార్చ్, సో బ్యాక్వర్డ్స్ వెళ్ళాలి. సో మార్చ్, ఫిబ్రవరి, జనవరి, డిసెంబర్, నవంబర్, అక్టోబర్, సో ఈ 6 months అయితే మీరు డెఫినెట్గా కవర్ చేయాలి. సో ఇప్పుడైతే మీరు మార్చి నుంచి స్టార్ట్ చేయాలి. సో చదవన్నారు కదా అని అక్టోబర్ నుంచి చదవడం స్టార్ట్ చేయవద్దు. సో మార్చ్ నుంచి. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు మార్చ్ స్టార్ట్ అయింది కాబట్టి మార్చ్ డైలీ కరెంట్ అఫైర్స్ వింటూ ఉంటారు. సో మీరు ఇప్పుడు ఫిబ్రవరి నుంచి, సో ఈ రోజు నుంచి ఏం చేస్తారంటే ఫిబ్రవరి నుంచి మీరు రివిజన్ అనేది స్టార్ట్ చేయాలన్నట్టు. సో మీరు ఆల్రెడీ నేను అనుకుంటున్నా అంటే మీరు ఆల్రెడీ చదువుతూ వస్తున్నారు. సో చదువుతూ వస్తూ ఉంటే మీకు జస్ట్ రివిజన్ సరిపోద్ది. అలా మీరు చదవలేదనుకోండి, సో ఫిబ్రవరి నుంచి 1 weekవి 2 weekవి ఇలా మీరు ఒకవేళ మొత్తానికి అసలు ఏం చదవలేదు అని అనుకుంటే మీరు వీక్లీ పీడిఎఫ్స్ అయినా చేయొచ్చు, సో డైలీ పీడిఎఫ్స్ అలా చూసి అయినా చేయొచ్చు, సో మంత్లీవి అని తీసుకొని అయినా చేయొచ్చు. మీరు ఎలాగైనా చేయండి. కానీ ఈ 4 months, ఈ 2 months ఒకవేళ మీరు వదిలేసినా అసలు చదవలేదు మొత్తము అని అనేసుకుంటే సో చదివిన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. అసలు మొత్తానికి టచ్ చేయలేదు అనుకుంటే ఈ 4 months అయితే డెఫినెట్గా కవర్ చేయాలి. సో ఈ 1 month టైం సరిపోద్ది ఈ 4 months చేయడానికంటే ఇది డెఫినెట్గా సరిపోద్ది. అందుకే మీరు ఫిబ్రవరి, జాన్, డిసెంబర్, ఇప్పుడు మార్చ్లో ఉన్నాం కాబట్టి మార్చ్ మీరు డైలీ వింటూ ఉంటారు. సో ఫిబ్రవరి నుంచి బ్యాక్వర్డ్స్, ఫిబ్రవరి అయిన తర్వాత జనవరి, తర్వాత డిసెంబర్, ఇలా మీరు రివిజన్ చేస్తూ ఉండాలి. సో డైలీ అంటే మీరు ఉన్న మంత్ని డైలీ చదువుతుంటారు కదా. సో అది కూడా ఆ 1 week అయిపోయిన తర్వాత మళ్ళీ 1 week రివిజన్ చేయాలి. సో అలా మీరు జిఏ ప్రిపేర్ అవ్వాలి. సో ఇది ఓవరాల్గా మొత్తం మనం ఏ సబ్జెక్ట్లో ఏమేమి టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. రీజనింగ్లో పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ అసలు వదిలేయొద్దు, చాలా అక్కడి నుంచి మార్క్స్ వస్తాయి కాబట్టి అవి డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. దెన్ నెక్స్ట్ కింద చెప్పిన టాపిక్స్ కూడా. దెన్ నెక్స్ట్ క్వాంట్లో సేమ్ డిఐ అండ్ కేస్లెట్ నేను చెప్పా, డిఐ ఎలా ప్రిపేర్ అవ్వాలి, కేస్లెట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మిస్ ఇండియా, ఇవన్నీ కూడా చెప్పా మీకు. పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా సేమ్ మీకు డిఫరెంట్ టాప్స్ అంటే ఇన్సైడ్ అయినా అవుట్ సైడ్ అయినా, సో ఎక్కువ అంటే వేకెంట్ ఉన్నవి ఇలాంటివి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇన్సైడ్ అవుట్ సైడ్, అన్సర్టైన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అలాంటివి. దెన్ నెక్స్ట్ అన్సర్టైన్ అడగవచ్చు, దాని తర్వాత ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అడగవచ్చు. ఒక్కొక్కసారి ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇవ్వకుండా జస్ట్ 3 people ఒకవేళ డెఫినెట్ నెంబర్ ఇచ్చేస్తాడు, ఒకసారి నెంబర్ ఇవ్వడు. సో ఇలా వేకెంట్ ఉన్నవి, సో వేకెంట్ ఉన్నవి ఎక్కువ అడుగుతాడు. సో కొంచెం అది డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి సర్క్యులర్లో వేకెంట్ ఉన్న వాళ్ళు, సో రెక్టాంగులర్లో వేకెంట్ ఉన్న వాళ్ళు, ఇలాంటివి క్వశ్చన్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వండి మీరు. నార్మల్గా జస్ట్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అలా కాకుండా వేకెంట్ ఉన్నవి, అన్సర్టైన్వి ఇలాంటివి ప్రిపేర్ అవ్వండి. దెన్ నెక్స్ట్ క్వాంట్లో ఆల్రెడీ చెప్పేసా. ఇంగ్లీష్లో అయితే రీడింగ్ చేయాలి. దెన్ నెక్స్ట్ ఇవి ఎర్రర్ క్లోజెస్, పారాజమల్ ఇలాంటివి క్వశ్చన్స్ మీరు మార్క్స్ ఇస్తున్నప్పుడు అక్కడ చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ క్వశ్చన్స్తో ప్రిపేర్ అవ్వచ్చు. మీరు ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న అక్కడ మీకు ఇంగ్లీష్ ఉంటుంది కదా, సో అక్కడ చేయొచ్చు, బుక్స్లో చేయొచ్చు. సో మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయాలి. సో రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్కి ఇలా. జిఏకి అయితే డెఫినెట్గా మీరు డైలీ కరెంట్, జిఏకి ఏం లేదు, జస్ట్ మీరు డైలీ కరెంట్ అఫైర్స్ వినండి అండ్ వీక్లీ రివిజన్ చేయండి. ఇవి 2 చేస్తే సరిపోద్ది. సో మనము ఇవన్నీ తెలిసేదాం. సో డైలీ టు డూ లిస్ట్ అండి. సో మనం ఈ 30 days, సో ఏప్రిల్ 10th ఎగ్జామ్ కాబట్టి 20 days, మనకు మార్చ్ మంత్ మొత్తం వేసుకున్న ఒక 31 days అనుకోండి. సో ఈ 31 days మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో డైలీ అసలు మనం ఏం చేయాలి అని అంటే సో డైలీ టు డూ లిస్ట్ అన్నట్టు. సో
ఫస్ట్ డైలీ కరెంట్ అఫైర్స్ మీరు ఫస్ట్ చేయాల్సింది ఒక కరెంట్ అఫైర్స్ 1 అవర్ క్లాస్ మీరు ఎక్కడి నుంచి విన్నా సరే, కానీ డైలీ కరెంట్ అఫైర్స్ మాత్రం డెఫినెట్గా చేయాలి. మీకు ఈ 1 మంత్ మీరు డైలీ కరెంట్ అఫైర్స్ చేస్తారనుకోండి, మార్చ్ మొత్తం కవర్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు వీక్లీ రివిజన్ చేస్తారు కాబట్టి మీకు జిఏకి ఇట్లా సచ్ యాజ్ టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి ఉండదు. సో అయ్యో ఇది కంప్లీట్ అవ్వలేదు అది కంప్లీట్ అవ్వలేదు, అందుకే మీరు 1 అవర్ డైలీ కరెంట్ అఫైర్స్కి ఇచ్చారనుకోండి, మీకు అది గుర్తు కూడా ఉంటే ఎక్కువ బర్డెన్ కూడా అవ్వదు అన్నట్టు. సో దెన్ నెక్స్ట్ డైలీ చేయండి కరెంట్ అఫైర్స్ అనేది. ఏ వద్దులే వీక్లీ చేసేస్తాం మంత్లీ చేస్తాం చేయొచ్చు అలా కూడా, కానీ మీరు డైలీ చేస్తే మీరు డిఫరెన్స్ మార్క్స్లో చూడొచ్చు అన్నట్టు. డైలీ చేసే వాళ్ళకి ఎలా ఎగ్జామ్లో మార్క్స్ వస్తున్నాయి, జస్ట్ పీడిఎఫ్స్ చదివి వెళ్ళే వాళ్ళకి మార్క్స్ ఎలా వస్తున్నాయి అనేసి. సో అందుకే డైలీ కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్. అక్కడ మొత్తం డెప్త్గా చెప్తారు. మీరు వీక్లీ అవి ఉంటే నార్మల్గా మొత్తం న్యూస్ ఉండదు అందులో, జస్ట్ ఇలా అనేసి ఉంటుంది. సో డైలీ అయితే అది దానికి మన స్టాటిక్ కూడా కవర్ అవుతుంది అన్నట్టు డైలీ కరెంట్ అఫైర్స్ చేస్తే. సో వాళ్ళు చెప్పేటప్పుడు కూడా ఇది ఒక ఇన్స్టిట్యూషన్ వచ్చింది అనుకోండి, సో సపోజ్ ఒక ఇన్స్టిట్యూషన్ ఎండీసీఓ చేంజ్ అయ్యారు. సో మీరు వీక్లీ మంత్లీ తీసుకుంటే జస్ట్ ఎవరు చేంజ్ చేయాలనేది ఉంటుంది. అదే మీరు డైలీ కరెంట్ అఫైర్స్ చేశారనుకోండి, ఎండీ అండ్ సీఈఓ ఫస్ట్ టైం చేసేవాళ్ళు, సో ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో ఎవరు వచ్చారు, సో అది ఎక్కడ ఉంది, ఏ కంట్రీలో ఉంది ఆ ఇన్స్టిట్యూషన్, సో అలా దాని ఇంపార్టెన్స్ ఏంటి అవి అనేది డైలీ కరెంట్ అఫైర్స్లో చెప్తారు. సో అందుకే మీరు డైలీ కరెంట్ అఫైర్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు స్కిప్ చేయొద్దు అసలు. మేము వీక్లీ మంత్లీ చేసేసుకుంటామంటే మీకు టైం ఉంది కదా, టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం, ఒక 1 అవర్ ఇచ్చేస్తే సరిపోద్ది కరెంట్ అఫైర్స్కి. సో 1 అవర్ కరెంట్ అఫైర్స్కి ఇవ్వండి. దెన్ నెక్స్ట్ ఎడిటోరియల్. సేమ్ కరెంట్ అఫైర్స్ అయితే ఎలా స్కిప్ చేయొద్దు డైలీవి, ఎడిటోరియల్ కూడా అలానే స్కిప్ చేయొద్దు. సో ఎడిటోరియల్ వల్ల మీకు చాలా బాగా చెప్తున్నారు ఎడిటోరియల్స్ అందరూ. సో అక్కడ మీకు ఏదైతే ద హిందూలో ఎడిటోరియల్ ఉంటుందో అది చెప్తారు, అది రీడ్ చేస్తారు వాళ్ళు. ఎక్కడెక్కడ మీకు ప్రొనౌన్ ఎక్కడుంది, యాడ్జెక్టివ్ ఎక్కడుంది, యాడ్వర్బ్ ఎక్కడుంది, సెంటెన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి అది చెప్పిస్తారు. అక్కడ మనకు వొకాబ్ కవర్ అవుద్ది, ఫ్రేజల్ వర్బ్స్ చెప్తారు, సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చెప్తారు. సో ఇవన్నీ కవర్ అవుతాయి అక్కడ. సో మీరు రీడింగ్కి కూడా వాళ్ళు టైం ఇస్తారు. సో మళ్ళీ ఆ ఆర్టికల్ పైన క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేస్తారు, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా చేయాలి. సో ఇన్ని అక్కడ మోస్ట్ ఆఫ్ ది కంటెంట్ అనేది అక్కడ కవర్ అయిపోతుంది. కాబట్టి మీరు ఎడిటోరియల్ చూడకుండా నాకు ఇంగ్లీష్లో మార్క్స్ వస్తలేవు అది వస్తలేవు అంటే రావు. మీరు డెఫినెట్గా మీరు ఎవరైనా తీసుకోండి, ఎడిటోరియల్ చూడకుండా ఇంగ్లీష్లో మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయా అంటే అవ్వచ్చు. మేబీ వాళ్ళ రీడింగ్ బాగా పర్ఫెక్ట్ ఉంటే, ఎడిటోరియల్ చూసే అలవాటు లేకుంటే, వాళ్ళు న్యూస్ పేపర్ ఎక్కువ బుక్స్ ఎక్కువ చదువుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఎక్కువ మార్క్స్ వస్తాయి. కానీ రీడింగ్ కూడా చేయకుండా జస్ట్ ఎడిటోరియల్ చూడకుండా వచ్చేస్తాయి, జస్ట్ గ్రామర్ రూల్స్ ఏదో అప్పుడప్పుడు రీడింగ్ చేస్తూ అంటే అసలు డెఫినెట్గా మీకు మార్క్స్ అనేవి అసలు ఇంక్రీజ్ అవ్వవు, ప్రోగ్రెస్ కూడా కనబడదు. సో అందుకే మీరు ఎడిటోరియల్ చూడండి. సో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది, నేను కూడా ఫస్ట్ ఎడిటోరియల్ చూడకపోయేదాన్ని. ఎడిటోరియల్ చూసాక నాకు అర్థమైనవి. సో రీడింగ్ కొంచెం తొందరగా అర్థం అవ్వడం, వొకాబ్ అర్థం అవ్వడం, మీడియమ్స్ అండ్ ఫ్రేజెస్తో సపరేట్గా చదవకుండా అందులోనే వచ్చేయడం. సో ఇలాంటివి మీరు ఒక 1 వీక్ డైలీ చేస్తే మీకు డెఫినెట్గా చేంజ్ కనపడుతుంది. సో అందుకే మీరు ఎడిటోరియల్ అనేది అసలు స్కిప్ చేయకుండా డెఫినెట్గా వాచ్ చేయండి. దెన్ నెక్స్ట్ ఇంగ్లీష్ మెయిన్స్ క్లాస్. సో ఇప్పుడు మనకి ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఉంది కాబట్టి, సో యూట్యూబ్లో నంబర్ ఆఫ్ ఛానల్స్లో వాళ్ళు మెయిన్స్కి ఈ టాపిక్స్ వస్తాయి. ఇప్పుడు డైలీ ఒక టాపిక్ అయినా తీసుకుంటారు, లేకపోతే జంబుల్ అంటే మిక్స్డ్ ఆఫ్ టాపిక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తుంటారు. సో అది మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎవరైనా ఒకరు చెప్తూ ఉంటారు. సో మీరు ఆల్రెడీ యూట్యూబ్లో ఎవరైనా ఫాలో అయితే అక్కడ నుంచి చూడొచ్చు. లేకపోతే మీరు నార్మల్గా మీద ఏదైనా టాపిక్ ఏదైనా వీక్ ఉంది అనుకోండి ఇంగ్లీష్లో, సో సపోజ్ ప్రిపోజిషన్ టాపిక్ వీక్ ఉంది, సో ప్రిపోజిషన్ టాపిక్ అని సెర్చ్ చేసి ఫస్ట్ మెయిన్స్ అని సెర్చ్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ క్లాసెస్ వస్తాయి. సో అది మీరు ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్, ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ ఇదైనా ఒకళ్ళు చెయ్యండి. ఒక ఇంగ్లీష్ చాలా బాగా పూర్ ఉందంటే, చాలా పూర్ ఉంది అని అనుకుంటే మీరు సపరేట్ టాపిక్స్ వైజ్ ఒక 1 అవర్ మెయిన్స్కి అంటే మెయిన్స్ లెవెల్ ఇంగ్లీష్కి ఇచ్చేయచ్చు. సో ఇది ఆప్షనల్. ఒకవేళ మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి, ప్రతి టాపిక్ డెప్త్గా అర్థం అవ్వాలి అనుకుంటే మీరు ఇంగ్లీష్ మెయిన్స్ క్లాస్ తీసుకొని చేయొచ్చు. సో మీరు ఇన్స్టిట్యూట్లో ఉంటే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళని కూడా అడిగి చేయవచ్చు. సో అలా వైటీలోనే చేయాలని ఏం లేదు. మీరు ఎక్కడైతే కోచింగ్ తీసుకుంటున్నారో, సో ఓన్గా ప్రిపేర్ అయితే మనం డెఫినెట్గా యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం. సో అందుకే యూట్యూబ్ చెప్తున్నాను. ఒకవేళ మీరు ఇన్స్టిట్యూట్లో ఉన్నారనుకోండి, మీకు ఇంగ్లీష్ చెప్పే సార్ దగ్గర మీరు డైలీ ఈ టాపిక్ అర్థం అవ్వట్లేదు అంటే వాళ్ళు డెఫినెట్గా చెప్తారు కదా. సో క్వశ్చన్స్ అయినా ఇస్తారు సాల్వ్ చేయడానికి. సో అలా ఇంగ్లీష్కి ఒక మెయిన్స్ లెవెల్లో అర్థం అవ్వడానికి క్వశ్చన్స్ అనుకుంటా. ఇది మనకు ఎడిటోరియల్ అనేది నార్మల్గా మన రీడింగ్ హ్యాబిట్ని డెవలప్ చేయడానికి, వొకాబ్ని డెవలప్ చేయడానికి. సో ఇది పర్టికులర్గా మెయిన్స్కి యూజ్ అవుతుందా అంటే అది ప్రిలిమ్స్కి యూజ్ అవుతుంది, మెయిన్స్కి యూజ్ అవుతుంది, అట్లా కంబైన్డ్గా యూజ్ అవుతుంది. కాకపోతే మన మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ కూడా ఉండాలి కదా. సో మనకి జస్ట్ రీడింగ్ వస్తే సరిపోదు, అది ఎలా సాల్వ్ చేయాలి అది కూడా కావాలి. కాబట్టి మెయిన్స్ క్లాస్ అనేది ఒకటి ఉంచుకోండి. మీరు ఇన్స్టిట్యూట్లో అడుగుతారా, ఎక్కడ అడుగుతారు, మీకు క్వశ్చన్స్ ఉంటే సరిపోద్ది. సో అలా ప్రాక్టీస్ చేయవచ్చు. దెన్ నెక్స్ట్
2 అవర్స్ రీజనింగ్ మెయిన్స్, పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్. సో మనము 2 అవర్స్ ఒక రీజనింగ్ ఇచ్చేయండి. సో మీకు ఆల్రెడీ మీకు తెలిసినట్టు పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ 50% ఆఫ్ ద పేపర్, సో 20-25 మార్క్స్ అక్కడి నుంచి వస్తాయి కాబట్టి సో మనము డెఫినెట్గా దానికి ఎక్కువ టైం ఇవ్వాలి. ఎందుకంటే చాలా పెద్ద పజిల్స్ వస్తాయి, అవి అర్థం అవడానికి టైం అవుతుంది. సో మీరు నార్మల్గా అట్లా మీరు డైలీ 2 అవర్స్ అయినా వాటికి ఇవ్వలేదు అనుకోండి, మీకు మెయిన్ ఎగ్జామ్లో ప్రాబ్లం అవుతుంది. సో అందుకే మీరు పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ అనేవి డైలీ ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పినట్టు వేకెంట్వి, అన్సర్టైన్వి, ఇన్సైడ్ అవుట్ సైడ్ మిక్స్వి, ఇలాంటివి కొత్త కొత్తవి మీకు చాలా ఉంటాయి. మెయిన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు మెయిన్స్ లెవెల్స్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ దొరుకుంటే, అంటే దొరకడం ఏంటి, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎవరైనా ఇచ్చేస్తారు. సో పీడిఎఫ్స్ ఉన్నాయి, టెలిగ్రామ్లో సర్క్యులేట్ అవుతాయి. సో అక్కడ చూసుకున్నా మీకు ఇలాంటి వేకెంట్వి అలాంటివి ఉంటాయి. సో అలాంటి పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకా ఏదన్నా నేను ఈ టాపిక్లో వీక్ ఉన్న, బ్లడ్ రిలేషన్ రావట్లేదు, కోడింగ్ డీకోడింగ్లో తొందరగా రావట్లేదు, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్లో అవ్వట్లేదు, డిస్టెన్స్ అండ్ డైరెక్షన్లో అవ్వట్లేదు, సో ఇలాంటివి టాపిక్స్ ఉంటాయి కదా. సో అలా ఉన్న ఒక 2 అవర్స్లో 1 అవర్ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్కి ఇచ్చేసి ఒక 1 అవర్ మిస్లీనియస్కి ఇచ్చేయండి. ఇలా కూడా చేయొచ్చు. కాకపోతే 2 అవర్స్ మాత్రం రీజనింగ్కి డెఫినెట్గా ఇవ్వండి. సో అలా సేమ్ నెక్స్ట్ 2 అవర్స్ క్వాంట్ మెయిన్స్ లెవెల్వి మీరు ఇప్పుడు ఆల్రెడీ ప్రీ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ప్రీకి చేయాల్సిన అవసరం లేదు, మొత్తం మెయిన్స్ గురించి చెప్తున్నా. సో 2 అవర్స్ క్వాంట్. సో సేమ్ డిఐ అండ్ కేస్లెట్, ఆల్రెడీ ఇక్కడ డిఐ అండ్ కేస్లెట్ గురించి నేను చెప్పా కదా. సో ఎలాంటి డిఎస్ మీరు ప్రాక్టీస్ చేయాలి, మిక్స్డ్ డిఎస్ చేయాలి, మిస్సింగ్ డిఎస్ చేయాలి, అర్థమెటిక్ బేస్డ్ డిఎస్ చేయాలి. కేస్లెట్ ఆల్సో సేమ్. కేస్లెట్ నార్మల్గా అయితే పర్సెంటేజ్ బేస్డ్ ఉంటుంది, ఈజీ లెవెల్. దెన్ నెక్స్ట్ కొంచెం ఎక్కువ చేశాను అనుకోండి, పార్ట్నర్షిప్ పైన వచ్చేస్తాయి, మెన్సురేషన్ పైన వచ్చేస్తాయి. సో ఇలాంటివి కంపెనీస్ ఇచ్చేసి అలాంటివి వచ్చేస్తాయి అన్నట్టు. సో అలాంటివి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సేమ్ నెక్స్ట్ మీకు 2 అవర్స్. సో 1 అవర్ మీరు డిఐ అండ్ కేస్లెట్కి ఇచ్చేసిన 1 అవర్ అర్థమెటిక్ ఇచ్చేసేయండి అంతే. సో మీకు ఏది ఎక్కువ టఫ్ అనిపిస్తే దానికి కొంచెం ఎక్కువ టైం ఇచ్చేసి, మీకు తక్కువ స్ట్రాంగ్ ఉన్నవి తక్కువ టైం ఇచ్చేసి సరిపోద్ది. సో అలా కానీ టైం ఇవ్వడం మాత్రం ఇంపార్టెంట్. 2 అవర్స్ రీజనింగ్ మెయిన్స్ లెవెల్వి, 2 అవర్స్ క్వాంట్ మెయిన్స్ లెవెల్వి చేయాలి. దెన్ నెక్స్ట్ 1 అవర్ వీక్లీ రివిజన్ ఆఫ్ సిఏ. సో మీరు డైలీ కరెంట్ అఫైర్స్ వింటారు, ఇప్పుడు మార్చ్ కాబట్టి డైలీ మార్చ్ కరెంట్ అఫైర్స్ వింటుంటారు. సో మీకు 1 మంత్లో రివిజన్ కూడా అవ్వాలి కదా. సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్కి 1 అవర్ ఇచ్చేసారా, ఇంకో 1 అవర్ వీక్లీ రివిజన్. సో మీరు ఒకవేళ మీరు వీక్లీ పీడిఎఫ్స్ చదివితే వీక్లీ పీడిఎఫ్, సో వీక్లీ చేయడం బెస్ట్ నాకు తెలిసి. సో దాంతో రివిజన్ తొందరగా అయిపోతుంది, మళ్ళీ మీరు 2 to 3 టైమ్స్ రివిజన్ చేయొచ్చు. సో మీకు కరెంట్ అఫైర్స్కి మంత్ర ఏంటంటే, మీకు గుర్తుండడానికి మీరు ఎంత చదివినా, మీరు తక్కువ చదివినా దాన్ని ఎక్కువ టైమ్స్ రివైజ్ చేశారనుకోండి, మీ ఎగ్జామ్ టైంలో కన్ఫ్యూజన్ ఉండదు. మనం ఏం చేస్తామంటే ఎక్కువ చదివేయాలి చేసేయాలి అన్నట్టు అన్నీ చదివేస్తాం, కానీ ఎగ్జామ్ టైంలో వరకు మనకు కన్ఫ్యూజన్ అవుద్ది. ఓహో ఇదా మళ్ళీ అక్కడ ఒకవేళ ఓన్లీ ఏ అని ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చేస్తే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో అందుకే మీరు తక్కువ చదివినా, సో ఈ 4 మంత్సే చదివినా మీరు, అంటే ఈ 4 మంత్స్ కరెంట్ అఫైర్స్ చదివినా దాన్ని ఎక్కువ టైమ్స్ రివిజన్ చేయండి. సో అందుకే చెప్తున్నా, రివిజన్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్ మన కరెంట్ అఫైర్స్కి. సో గుర్తుండాలి కాబట్టి మనం ఎన్ని ఎక్కువ సార్లు చదివితే ఎన్ని ఎక్కువ సార్లు గుర్తుంటుంది. సో అలా మీరు 4 మంత్సే చదివినా దాన్ని ఎక్కువ టైమ్స్ రివిజన్ చేయండి. సో దానికి 1 అవర్ వీక్లీ రివిజన్ అనేది, 1 అవర్ డైలీ ఒక వీక్ రివిజన్ అయినా, వీక్ అయినా చేస్తే వీక్ అయినా పర్లేదు, 2 to 3 డేస్వి, అంటే 2 డేస్వి ఈరోజు రివిజన్ చేస్తా, 3 డేస్వి చేస్తా, అలా చేసినా పర్లేదు. సో ఇవి డైలీ టు డూ లిస్ట్. ఇవి మనకు ఈ 30 days డెఫినెట్గా ఇవి డైలీ చేయాలి. సో ఇవి మోస్ట్లీ 8 to 9 hours స్టడీ ప్లాన్. సో ఇక్కడ మన 2 అవర్స్ రీజనింగ్ ఉంది కదా, 1 అవర్ మాత్రం మీరు డెఫినెట్గా పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్కి ఇవ్వండి. 1 అవర్ మీ వీక్ టాపిక్ ఏముందో అది చేయండి. సో ఇక్కడ 1+1 అనేది రాసుకోండి. సో ఇక్కడ 1 అవర్ ఇది పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్కి, 1 అవర్ మీ వీక్ ఉన్న టాపిక్కి. సేమ్ ఇక్కడ కూడా 1 అవర్ డిఐకి లేకపోతే కేస్లెట్కి. సో డిఐ ఈరోజు చేస్తే కేస్లెట్ రేపుకి, ఇలా ఆల్టర్నేట్ డేస్ కూడా చేసుకోవచ్చు. సో 1 అవర్ మీ వీక్ ఉన్న టాపిక్. సో ఇలా రాసుకోండి. సో అలానే మీ వీక్ టాపిక్స్ కూడా కవర్ అయిపోతాయి, మీరు డెఫినెట్గా చేయాల్సినవి అవి కూడా కవర్ అయిపోతాయి అన్నట్టు. సో ఇది మీరు డైలీ చేయాల్సినవి. మీరు డైలీ ఒక షెడ్యూల్ డెఫినెట్గా ప్రిపేర్ చేయండి, దానిపైన రాసారనుకోండి మీకు అన్నెసెసరీ కన్ఫ్యూజన్ ఉండదు. సో ఈ టాపిక్ అయిపోయింది, దెన్ నెక్స్ట్ ఈ టాపిక్ చేయాలి, ఈ టాపిక్ అయిపోయింది, దెన్ నెక్స్ట్ ఈ టాపిక్ చేయాలి. అదే మీరు షెడ్యూల్ ప్రిపేర్ చేయకుండా రాసారనుకోండి, ఇది చేసానా అది చేయాలా అది చేయాలా, సో ఇలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది, దాంట్లో టైం వేస్ట్ అయిపోతుంది అనవసరంగా. సో అందుకే షెడ్యూల్ ప్రిపేర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక 30 days అని ఒక షెడ్యూల్ రాసి, సో 1 week ఈ మొత్తం ఇలా చేస్తా, 1 week మళ్ళీ నెక్స్ట్ టాపిక్ తీసుకున్నా, రీజనింగ్, క్వాంట్లో, ఇంగ్లీష్లో. సో ఇలా. సో ఇక్కడ 1 అవర్ ఇంగ్లీష్ మెయిన్స్ క్లాస్ అన్నా కదా. సో సేమ్ ఇక్కడ మీరు ఆల్రెడీ రీడింగ్ అది చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు వీక్ ఉన్న టాపిక్ ఏదైనా తీసుకోవచ్చు. సో అలా మీరు ప్రతిదీ ప్రిపేర్ అవ్వాలి. సో మీకు ఎన్ని ఇస్తారంటే ఫుల్ మార్క్స్ ఒక 10 ఇస్తే సరిపోతుంది. 30 daysలో ఒక 10 ఫుల్ మార్క్ ఇవ్వండి. సెక్షనల్ మార్క్ అయితే ప్రతి సెక్షన్కి ఒక 5 ఇచ్చేసిన, సో 40 minutes 45 minutes ఇలా మనకు టైం ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ సెక్షనల్ మార్క్స్ ఈ 3 subjects ఇస్తాం కదా, కానీ జిఏకి కూడా ఇవ్వాలి. జిఏలో లాస్ట్లో ఇచ్చినా సరిపోద్ది, ఎందుకంటే అక్కడ మనం 35 minutes తీసుకోం కదా, జిఏలో 10 minutes తీసుకున్నా ఎక్కువ. సో వీటికైతే మొత్తం టైం తీసుకుంటాం, రీజనింగ్ అండ్ క్వాంట్కి 45 minutes. సో
అవి సెక్షనల్ మార్క్ అనేవి మీరు వీక్ ఉన్న టాపిక్స్ చెప్పాను కదా, అవి ఇచ్చేసినాక ఒక సెక్షనల్ మార్క్ ఇవ్వండి. దెన్ నెక్స్ట్ ఫుల్ మార్క్ అనేది మీరు ఎవ్రీ 3 డేస్కి ఒక మార్క్ ఇచ్చేసారనుకోండి, మీకు 30 డేస్లో 10 మార్క్స్ అయిపోతాయి అన్నట్టు. సో ఫుల్ మార్క్ ఎవ్రీ 3 డేస్ ఒక ఫుల్ మార్క్ ఇవ్వండి. సెక్షనల్ మార్క్ మీకు ఎప్పుడు అంటే ఇక్కడ 2 hours రీజనింగ్ మెయిన్స్ చేసాం కదా, సో మనం డైలీ చేస్తున్నాం, కొంచెం పజిల్స్ అండ్ సీటింగ్ డేరింగ్ అనేది కొంచెం బోర్ అనిపించినప్పుడు డెఫినెట్గా మీరు సెక్షనల్ మార్క్ ఇవ్వండి. అప్పుడు అక్కడ మిక్స్డ్ మొత్తం అవుతుంది, అంటే పజిల్ సీటింగ్ అరేంజ్మెంట్ వస్తాయి, అన్నీ వస్తాయి కదా. సో ఇక్కడ చెప్పిన అన్ని టాపిక్స్ వస్తాయి కదా, సో అవి అనుకోండి మీకు రిఫ్రెష్మెంట్ లాగా అనిపిస్తుంది. సో ఇంకా మీరు ఎంత ప్రిపేర్ అవుతున్నారు, ఎలా ప్రిపేర్ అవుతున్నారో మార్క్స్ని బట్టి కూడా అర్థమవుతుంది కదా. సో అందుకే సెక్షనల్ మార్క్, ఫుల్ మార్క్ ఇవి అంటే జస్ట్ ఇవి ప్రిపేర్ అయితే సరిపోద్దా, ఇవి అవసరం లేదా అంటే అలా కాదు, మీరు డెఫినెట్గా మార్క్స్ కూడా ఇవ్వాలి. మార్క్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఎంత ప్రిపేర్ అవుతున్నారు, ఎలా ప్రిపేర్ అవుతున్నారు, మీరు టైమర్తో ఎలా సాల్వ్ చేస్తున్నారు అనేవి మార్క్స్. మీరు డెఫినెట్గా ఎగ్జామ్లో టైమర్తో చేయాలి. సేమ్ మార్క్ లెవెల్ మార్క్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు డెఫినెట్గా సెక్షనల్ మార్క్ ఇవ్వాలి, ఫుల్ మార్క్ ఇవ్వాలి. సెక్షనల్ మార్క్ ప్రతి సబ్జెక్ట్కి ఒక 5 ఇచ్చినా సరిపోతుంది. ఎవ్రీ సబ్జెక్ట్ ఒక 5 సెక్షనల్ మార్క్ ఇవ్వండి. ఫుల్ మార్క్ అనేది ఎవ్రీ 3 డేస్కి ఒకసారి డెఫినెట్గా ఫుల్ మార్క్ ఇవ్వండి. మీ ప్రోగ్రెస్ ఎలా ఉంది, మీరు 2 hours 40 minutes ఎలా కూర్చుంటున్నారు, ఎలా పనిచేస్తుంది. సో ఎగ్జామ్ ఎన్వైరన్మెంట్ కోసం ఫుల్ మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు అనిపిస్తుంది ఏ మార్కే కదా ఇచ్చేస్తే లైట్లా, అలా కాదు. మీరు డెఫినెట్గా 3 డేస్కి ఒకసారి మాత్రం మీరు డెఫినెట్గా ఒక ఫుల్ మార్క్ ఇవ్వండి. మీ పర్ఫార్మెన్స్ అనేది చూడండి. సో ఎవ్రీ మార్క్కి నా పర్సెంటైల్ ఎంత వస్తుంది, అక్యురసీ ఎలా ఉంది, ఇంగ్లీష్లో అక్యురసీ ముందుకైనా తగ్గుతుందా పెరుగుతుందా, అటెంప్ట్స్ ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ అనలైజ్ చేయాలి. ఎక్కడ రాంగ్ అవుతుంది, ఎందుకు రాంగ్ అవుతుంది, ఈ టెక్నిక్తో చేస్తే ఇలా వస్తుందా. సో అవన్నీ మీరు అనలైజ్ చేయాలి. అనలైజ్ చేయకుండా జస్ట్ ఎవ్రీ 3 డేస్కి ఇవ్వమన్నారు కదా అని మీరు అలా నార్మల్గా ఇచ్చేస్తున్నారనుకోండి, మీరు 10 కాదు కదా 20 ఇచ్చినా మీకు ఆ పర్ఫార్మెన్స్లో ప్రోగ్రెస్ అనేది కనిపించదు. 3 డేస్కి ఒకసారి ఫుల్ మార్క్ ఇవ్వాలి, దాన్ని అనలైజ్ చేయాలి. సో పర్సెంటైల్, అక్యురసీ ఇవి 2 చాలా ఇంపార్టెంట్. మీరు పర్సెంటైల్, అక్యురసీ ప్రతి మార్క్కి రాయండి. సో ఈ పర్సెంట్ దీనికి ఇలా వచ్చింది, దీనికి ఇలా వచ్చింది అనేసి డెఫినెట్గా రాయండి. సో అప్పుడు మీకు అర్థమవుతుంది నా ప్రోగ్రెస్ ఎలా ఉంది, నేను ఈ 2 hours రీజనింగ్లో ఎంత నేర్చుకుంటున్నా అనేది మీకు 3 days తర్వాత మాక్ ఇచ్చినాక మీకు అర్థమవుతుంది. సేమ్ 2 hours క్వాంట్ ఇచ్చినాక ఆ క్వాంట్లో మీరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనేది మీ మాక్లో అర్థమవుతుంది. అప్పుడు మీకు ప్రోగ్రెస్ కనిపించింది అనుకోండి, ఇక్కడ మీ 2 hours అనేవి ఇంకా బాగా యూటిలైజ్ చేస్తారండి. ఓహో ఈ టాపిక్ పైన నేను చేసేస్తున్నా, వేరే టాపిక్కి స్విచ్ అవ్వాలి అనేది కూడా మీకు 3 daysకి ఒకసారి మాక్ ఇస్తారు కదా, అప్పుడు మీకు డెఫినెట్గా క్లియర్గా అర్థమవుతుంది అన్నట్టు. సో అలా మీరు మార్క్స్ సెక్షనల్ మార్క్ అండ్ ఫుల్ మార్క్. సెక్షనల్ మార్క్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా చేస్తున్నారు, సో ఇంకా ఈజీగా చేయొచ్చా, ఇంకా ఎలా చేయొచ్చు, ఎక్కడ టైం ఎక్కువ తీసుకుంటున్నా, అనలైజింగ్ ద మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు అది చేయకుండా మీరు 10 ఇచ్చినా 20 30 ఇచ్చినా మీకు ఆ ఇంప్రూవ్మెంట్ కనపడదు. ఎగ్జామ్లో కూడా అలానే అవుతుంది. సో మార్క్ ఇచ్చాక దాన్ని డెఫినెట్గా అనలైజ్ చేయండి. సో ఇది సిఏ అండ్ ఇంగ్లీష్. సో అడ్డాలో డైలీ కరెంట్ అఫైర్స్ మార్నింగ్ అండ్ ఎడిటోరియల్ కూడా అక్కడే. సో ఇంగ్లీష్కి అక్కడ నుంచి. సో రివిజన్కి మాత్రం నేను వేరే సోర్స్ యూజ్ చేస్తున్నా. సో అఫైర్స్ క్లౌడ్లో వైటీ. సో ఇవన్నీ చెప్పినవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నట్టు, అన్ని వైటీలోనే. సో అఫైర్స్ క్లౌడ్లో రివిజన్. సో వాళ్ళ వీక్లీ సీఏ నేను రివిజన్ చేస్తాను, అంటే వైటీలో వేస్తారు వాళ్ళు. సో అంతే. సో సీఏకి మాత్రం అంటే కరెంట్ అఫైర్స్కి మాత్రం అంతే చేస్తాను. నేను డైలీ కరెంట్ అఫైర్స్ వింటా, రివిజన్ వీక్లీ అఫైర్స్ క్లౌడ్ నుంచి చేస్తా, ఇంగ్లీష్ ఎడిటోరియల్ చూస్తా. సో ఇంగ్లీష్ మెయిన్స్ క్లాస్ కూడా. సో ఎడిటోరియల్లో సంతోష్ శ్రీ అయినా ఎవరైనా చెప్తే అక్కడి నుంచి క్వశ్చన్స్ చేస్తా అన్నట్టు, అంతే. దెన్ నెక్స్ట్ క్వాంట్ అనేది కాన్స్టెంట్ గైడ్. సో ఎవ్రీ 8 PM అయినా సో తను ఇట్లా ప్రాక్టీస్ చేస్తాడు యూట్యూబ్లోనే. సో ఏ ఎగ్జామ్ ఉంటే ఏ ఎగ్జామ్కి క్వాంట్కి కాన్స్టెంట్ గైడ్. దెన్ నెక్స్ట్ రీజనింగ్కి అంకుష్ లాంబా అండ్ వెటరన్. సో ఇక్కడ నుంచి నేను రీజనింగ్ వాళ్ళ టెక్నిక్స్ యూజ్ చేయను కానీ, సో జస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో పజిల్స్ అయినా ఏమైనా మనిషిని ఇన్పుట్, సో వాళ్ళు ఏదైనా ఒక టాపిక్ తీసుకొచ్చినప్పుడు ఆ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తా, అంటే వాళ్ళ టెక్నిక్స్ యూజ్ చేయను. ఇక్కడ కూడా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తా, టెక్నిక్స్ యూజ్ చేయను. సో ఇక్కడైతే మాత్రం వినడమే కదా, సో ఇవి వింటా అంతే. సో ఇక్కడ టెక్నిక్స్ యూజ్ చేయగానే సో జస్ట్ క్వశ్చన్స్ వాచ్ చేయడం, సో క్వశ్చన్స్ కోసం చూస్తా అన్నట్టు. సో అక్కడ మంచి లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నట్టు. సో రీజనింగ్ అయితే పజిల్స్ అయినా, మషిన్ ఇన్పుట్ అవుట్పుట్ అయినా, సో లాజికల్ రీజనింగ్కి కూడా క్లాసెస్ ఉంటాయి. సో అలాంటివి చూడొచ్చు అన్నట్టు. రీజనింగ్ క్వాంట్ ఇక్కడ కాన్స్టెంట్ గైడ్ క్వాంట్, రీజనింగ్ ఏమో అంకుష్ లాంబా అండ్ వెటరన్. సో మీరు ఈ రెండిట్లో నుంచి ఏదైనా ఒక్కటి చూడండి. సో మొత్తం వీడియో లాస్ట్ వరకు మీరు చూసారేమో అనుకుంటున్నా. సో మీరు లాస్ట్ వరకు చూసారనుకోండి, సో మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. సో డైలీ టు డూ లిస్ట్ ఇవి చేయాలి. ఇవి చేస్తే మీరు డెఫినెట్గా ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అనేది డెఫినెట్గా క్లియర్ చేస్తారు. అందులో కొంచెం కూడా డౌట్ ఉండొద్దు. ఇవి డైలీ చేస్తే మీ మార్క్స్ అనేవి డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతాయి. సో ఇది మొత్తం ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ స్ట్రాటజీ వీడియో. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే మీరు డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలనుకున్నా, డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్ తెలుగు. ఐ హోప్ యూ లవ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.